హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. వెల్కమ్. ఈరోజు 12th డే రోజు వీడియో మేకింగ్ క్లాస్ లోకి వచ్చాము. ఇంత మంచి అవకాశాన్ని మనకి ఇచ్చిన కంపనా విశ్వ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు మన సెషన్ స్టార్ట్ చేస్తున్నారు. సెషన్ స్టార్ట్ చేసుకోబోయే ముందు మనం ఇక్కడికి ఒక న్యూ థింగ్ ఏదైతే ఉందో, అన్ని విషయాలు మనకి తెలుసు అని అనుకునే వాళ్ళు ఉంటారు, మనకి తెలియదు అని చెప్పి కొత్త లెర్నింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏజ్ తో సంబంధం లేకుండా 15 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ నుంచి 60 to 70 80 పీపుల్ కూడా జాయిన్ అవుతుంది. అంటే ఇంకా కొత్తగా ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పి టెక్నాలజీ తెలియని వాళ్ళు ఉన్నారు, సోషల్ గా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటి విషయాలు ఎన్నో విషయాలు ఇక్కడ నేర్చుకుంటూ ముందుకు సాగాలి, మా జీవితాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఇందులోకి జాయిన్ అయ్యారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా చాలా యాక్టివ్ గా అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎలానే కంటిన్యూ అండి. వెల్కమ్ అండి. ఇక సెషన్ లోకి వెళ్ళిపోదాం. సెషన్ లోకి వెళ్ళిపోయే ముందు మన కొటేషన్ తో సురేంద్ర గారు. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. 100 అపజయాలను ఒక్క విజయంతో సరిచేయవచ్చు. 100 అపజయాలను ఒక్క విజయంతో సరిచేయవచ్చు. కానీ ఆ ఒక్క విజయం పొందాలంటే మనిషిలో దృఢ సంకల్పం ఉండాలి. ఆ ఒక్క విజయం పొందాలంటే మనిషిలో ఒక దృఢ సంకల్పం ఉండాలి. గెలవాలనే తపన ప్రతి క్షణం రగులుతుండాలి. గెలవాలనే తపన ప్రతి క్షణం రగులుతూనే ఉండాలి. థ్యాంక్ యూ. నిరంజన్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. తన చిరునవ్వే ఒక ఆభరణంగా మలుచుకొని తన మాటనే ఒక బోధనగా ఎంచుకొని తను నడిచే ఒక మార్గం ఎంతో మందికి ఎలుగునిచ్చే బాటగా మలిచి ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపుతూ ఒక చక్కని మాటతో ఎంతో మందిని మేల్కొల్పుతూ నిత్యం ప్రతినిత్యం అందరి కోసం ఆలోచిస్తూ అందరి కోసం తపన పడుతూ ఏవో కొత్త విషయాలు నేర్పాలని నిత్యం అనుకుంటూ బోధిస్తూ పరుగులు తీయిస్తూ ఉన్న ఒక మంచి స్పీకర్ గురించి ఈనాడు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి అండి వారు. అంతేకాదు, వారి ట్రైనింగ్ చూడని, ఇంపాక్ట్లో వారి ట్రైనింగ్ చూడని మనిషి లేడు. వారి ట్రైనింగ్ పొందని ఇంపాక్ట్లో ట్రైనర్ లేడు, స్పీకర్ లేడు. వారి మాట వినని చెవులు లేవు, వారి గొంతు వినని, ఆ గొంతు యొక్క మాధుర్యాన్ని చూడని కంఠం లేదు. అలాంటి వ్యక్తి, ఎంతో హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకు కూడా మెంటర్గా చేసిన ఒక గొప్ప వ్యక్తి ఈనాడు మనం పిలుచుకోబోతున్నాం, స్వాగతించుకోబోతున్నాం వారి గురించి. అంతేకాదు, 48 ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్లో 48th బ్యాచ్లో ట్రైనింగ్ తీసుకొని ఒక మెంటర్గా, ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా అవతరించి ఎంతో మందిని తన గళాన్ని వినిపించి ఎంతో మందిని తన లక్ష్యం వైపు తన మాటల ద్వారా మళ్లించి ఎన్నో స్కూళ్ళలో ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థుల వెలుగులో నింపి, అంతేకాదు ఎంతో మంది ఈనాడు వారి మాటని వినాలని, వారి యొక్క ట్రైనింగ్ పొందాలని, వారి యొక్క అసైన్మెంట్లను నిత్యము చేస్తూ మేము ఉన్నత స్థితికి ఎదగాలని నిత్యం కోరుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈనాడు కూడా ఎంతో మందికి వారు నేర్పుతూ నిరంతరం క్రమశిక్షణతో వాళ్ళను నడిపిస్తూ వారిని ఒక చక్కని మార్గంలో తీర్చిదిద్దుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలబడ్డ ఒక స్పీకర్ని మనం ఇప్పుడు పిలుచుకోబోతున్నాం. వారు ICI ఇంటర్నేషనల్ క్లబ్ మెంబర్గా ఉన్నారు. అంతేకాకుండా 110 ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్కు మెంటర్గా వ్యవహరించారు, ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. 5 EPS దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. యంగ్ మైండ్ వర్క్డ్ దానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ICI మహబూబాబాద్ క్లబ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు.
ఐసిఐ నేషనల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ఆఫీస్ బేరర్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అంతేకాదండి, వారి చేతుల ద్వారా క్యాన్వా నేర్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మందికి వీడియో డిజైనర్ నేర్పించారు. అంతేకాదు 20 గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ఎంతో మంది కోసం వారు తపన పడుతూ ఎంతో మందిని ఈ విధంగా నడిపించాలని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఒక ఉన్నత శిఖరాల్లో నిలిపారు. అంతేకాదు వారు చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది వారి హిస్టరీ. సమయభావం వల్ల వారు మన మనిషి, మన అందరి మనిషి, అందరి మంచి కోరే మంచి మనిషిని మనం ఇప్పుడు పిలుచుకోబోతున్నాం. విజిటర్ డయాల్స్ ఈజ్ యువర్స్. మమతా మేడం గారు, వెల్కమ్ టు ది డయాల్స్. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ సార్. మీ మాటలు వింటుంటే నిజంగా ఎంత అంటే మనసు పులకరించిపోతుంది. ఈరోజు సెషన్ చెప్తానో లేదు, దానికి మాత్రం బాధ్యులు మీరే అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే 110 అన్నారు సార్. అంటే నేను సుమలాగా యాంకర్ అయిపోతాను, ఓల్డ్ యాంకర్ అయిపోతాను. 10 బ్యాచ్లే ట్రైనర్ వర్క్ షాప్ కి వర్క్ చేశాను. 110 కాదండి, మీ ఆశీర్వాదం వల్ల ఆ 100 కూడా కంప్లీట్ చేస్తాను. అవకాశం శ్రీనివాస్ పెరుమల లాగా సార్ లాగా, నెక్స్ట్ మా రామ్ కుమార్ సార్ లాగా ఎవరైనా అవకాశాలు ఇలా ఇస్తుంటే అవి కూడా కంప్లీట్ చేస్తాను. అందరు నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఎందుకంటే నేను ఇచ్చేది అసైన్మెంట్ డ్యూటీ కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వామ్ వెల్కమ్. మీరు నన్ను ఇంత బాగా ఇన్వైట్ చేసినందుకు, అలాగే ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గంపా సార్కి, నన్ను ఇక్కడ మీకు అసైన్మెంట్స్ ఇవ్వడానికి ప్లస్ ఈ రోజు ఇక్కడ సెషన్ కి చెప్పడానికి అవకాశం ఇచ్చిన మన శ్రీనివాస్ పెరుమల్ల సార్కి, అలాగే ఇన్ఛార్జ్ అండ్ కో ఇన్ఛార్జ్ సంతోష్ సార్కి, తులసి మేడంకి, ఆల్ ద మెంటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇంకాసేపు నన్ను భరించబోతున్న మన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు అంటే నాణానికి 2 వైపులా ఉన్నట్టు ఒకవైపే చూశారు అసైన్మెంట్స్ ఇస్తున్నట్టుగా. సో ఈ రోజు రెండో వైపు కూడా కాస్త నన్ను భరించండి. ఏదో నాకు తెలిసింది మీకు చెప్తాను, నేర్చుకోండి. వీడియో మేకింగ్ అనేది అందరికీ ఎవరో వీడియోస్ చేస్తుంటే మనం చూస్తూ ఉంటాం, బట్ మనం వీడియోస్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది. సో ఈ రోజు మనం నేర్చుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే, కేవలం అంటే ఇప్పుడు చూడండి, మనకి సోషల్ మీడియాలో ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో కానీ ఆ షార్ట్స్ వీడియోస్ కానీ, లెంత్ వీడియోస్ కానీ క్రియేట్ చేసి మనం మనీ కూడా సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ లాగా. సో మనలో క్రియేటివిటీ అనేది ఉండాలి, ఫస్ట్ నేర్చుకోవాలన్న తపన ఉండాలి. దానికోసం అనేదే ఇందులో మీకు టెక్నికల్ సెషన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు నేర్చుకోబోయేది, చాలా వీడియో ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయండి. కాకపోతే మనము ప్రో వర్షన్ అంటే పెయిడ్ వర్షన్ తీసుకోవాలన్నా, ఈజీగా నేర్చుకోవాలన్నా కూడా అందరికీ సులువుగా అర్థమయ్యేది ఏంటంటే ఇన్షాట్ అండి. ఉన్నాయి, టైన్ మాస్టర్ అని, ఫిల్మోరా అని, లేదంటే ఫిల్మిగో అని, బిఎన్ యాప్స్ అనేది చాలా ఉంటాయి. బట్ ఇన్షాట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అందరికీ నేను ఈరోజు నేర్పించబోయే యాప్ వచ్చేసి ఇన్షాట్ అండి. ఈ ఇన్షాట్ ఏంటంటే, ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ఇన్షాట్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యాప్ అనేది విజిబుల్ అవుతుంది. సో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఎలాంటి మెయిల్ ఐడి అవసరం లేదండి. ఇన్షాట్ యాప్లో ఎలాంటి మెయిల్ ఐడి అవసరం లేదు, జస్ట్ యాక్సెస్ ఇస్తే సరిపోతుంది. ఏం యాక్సెస్ అంటే, మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ మీరు అందులోకి యాక్సెస్ అనేది ఇస్తే సరిపోతుంది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్షాట్ అనే యాప్ డౌన్లోడ్ చేయండి. నేను ఒకసారి చాట్ బాక్స్లో కూడా పెడతాను. ఇన్షాట్. సో ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సార్ నేను చెప్పేటప్పుడు కొంచెం మీరు కేర్ఫుల్గా ఈ సెషన్ అనేది వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసి పెట్టుకోండి. నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను, 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. తర్వాత మనం సెషన్ అయిపోయినాక మీ డౌట్స్ ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఒకసారి వినండి, తర్వాత ప్రాక్టీస్ చేస్తాను. ఓకేనండి, డన్ అండి. మీరు అందరూ ఓకే అని చాట్ బాక్స్లో, ఎందుకంటే నాకు అందరు కనిపించరు, నాకు నేనే కనిపిస్తున్నాను. మీరు చాట్ బాక్స్లో ఓకే అంటే నేను ఫర్దర్గా నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.
నేను ఇది మొబైల్లో నుంచి చూపిస్తున్నానండి. ఇది మొబైల్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను నా మొబైల్ నుంచి నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇదండి ఇన్షర్ట్ అనేది. ఇన్షర్ట్ లో ఇదేంటంటే మనకి పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుందండి. నేను ఇక్కడ మాత్రం పెయిడ్ వర్షన్ నేను ఆల్రెడీ ఇది పెయిడ్ చేశాను. సో ఇక్కడ మనకి ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెట్టింగ్ సింబల్ ఉంది కదండి, పైన సెట్టింగ్ సింబల్ ఉంది కదా, ఈ సెట్టింగ్ సింబల్ పక్కన మీకు ఒకటి క్రౌన్ షేప్ లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఓ మీద, ఇన్షాట్ లో ఓ మీద కనిపిస్తుంది చూడండి, అలాంటి సింబల్ ఇక్కడ కనిపిస్తుంది. అది ఫ్రీ వర్షన్ ఉన్న వాళ్ళే, ఓ మీద ఉన్న సింబలే ఇక్కడ కనిపిస్తుందండి. అది పెయిడ్ వర్షన్ అన్నమాట. సో మీరు ఇప్పుడు పెయిడ్ వర్షన్ ఏం టచ్ చేయకండి. నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాక ఆ పెయిడ్ వర్షన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. యాన్యువల్ కి ఒక ప్రైస్ ఉంటుంది, ప్లస్ ఈ మంత్లీ ప్రైస్ ఒకటి ఉంటుందండి. సో ఎవరన్నా ఒకసారి క్లిక్ చేస్తే మీరు మంత్లీ, ఎస్, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే పెయిడ్ వర్షన్ ఉన్న వాటిలో మనకి అన్ని టూల్స్ అలా ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్ లో కొన్ని మాత్రమే ఎలిజిబుల్ ఉంటాయండి. మీరు క్యాన్వా ఆల్రెడీ నేర్చుకున్నారు కదా, క్యాన్వాలో చూడండి, మీరు టెంప్లెట్స్ చూస్తే ఆ డిజైన్స్ కొన్ని మాత్రమే మనకి యాక్సెస్ ఉంటుంది. మిగిలిన ప్రో వర్షన్ మనం టచ్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ మార్క్ అని వచ్చేస్తుంది. ఇక్కడ వాటర్ మార్క్ అని ఏమీ రాదు, కానీ మనకి అది యాక్సెస్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనము పెయిడ్ వర్షన్ తీసుకుంటే వీడియో ఎడిటింగ్ కి చాలా బాగుంటుంది అనమాట. అది డిఫరెన్స్ అండి. పెయిడ్ వర్షన్ అయితేనేమో మొత్తం టోటల్ గా ఉన్న యాక్సెస్ ఉన్న ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ వర్షన్ లో మాత్రం ఏవి మాత్రం ఫ్రీగా ఇస్తారో వాటిని మాత్రం మనం యూజ్ చేసుకుంటాం. సింబల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇన్షాట్ యాప్ మనకి ప్లే స్టోర్ లో ఇలా ఉంటుంది. జస్ట్ ప్లే స్టోర్ కి వెళ్ళండి, యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి, యాక్సెస్ ఇవ్వండి. యాప్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వీడియో, ఫోటో, కొలాజ్. నేను మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చానండి. ఏమని ఇచ్చాను? నవరసాలు అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేసి ఇవ్వమని చెప్పాను. అవి ఎందులో కొలాజ్ చేసి పెట్టమని చెప్పాను. సో ఇక్కడ ఈ యాప్ ద్వారా కూడా మనం కొలాజ్ చేసుకోవచ్చు. అదేంటనేది నేను లాస్ట్ లో చూపిస్తాను. ఫస్ట్ మనం వీడియో ఎడిటింగ్ అనేది వెళ్దాం. వీడియో ఎడిటింగ్ మీద నేను క్లిక్ చేస్తే ఇక్కడ మనకి వీడియో ఎడిటింగ్ ఫస్ట్ వన్ వచ్చేసి వీడియో ఉంది. సో వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ అని ఉంది చూడండి. ఆల్రెడీ నేను చేశాను కాబట్టి కింద ఇవి కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ ఒక్క నిమిషం, గ్రీన్ కలర్ లో న్యూ అని కనిపిస్తుంది. ఈ న్యూ మీద క్లిక్ చేస్తే మనకి పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్బమ్ అని ఒకటి ఉంటుంది, మెటీరియల్ అని ఉంటుందండి. ఆల్బమ్, మెటీరియల్, ఆల్బమ్, మెటీరియల్. సో మనం ప్రజెంట్ ఆల్బమ్ లో ఉన్నాము. ఆల్బమ్ లో మనకి ఇక్కడ వీడియో, ఫోటో, ఆల్ అని ఉందండి. వీడియో, ఫోటో, ఆల్ అని ఉంది. ఇక్కడ వీడియో అని క్లిక్ చేస్తే వీడియో మనకి మన గ్యాలరీలో ఏమైతే వీడియోలు ఉంటాయో ఆ వీడియోలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఫోటో మీద క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఏం ఫొటోస్ ఉంటాయో ఆ ఫొటోస్ కనిపిస్తాయి. ఆల్ మీద క్లిక్ చేస్తే వీడియో, ఫొటోస్ రెండు కనిపిస్తాయి. సో దేని దానికి ఉంటేనే సెపరేట్ గా మనం పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆల్ క్లిక్ చేసాం అనుకోండి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అక్కడ వీడియో ఏం పిక్ చేసుకోవాలి, ఫోటో ఏం పిక్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో దేని దానికి వీడియోతో మీరు వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారా, ఫోటోతో వీడియో మేకింగ్ చేయాలనుకుంటున్నారా అనేది దాన్ని బట్టి మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఆల్ మీద క్లిక్ చేస్తాను చూడండి. ఆల్ మీద క్లిక్ చేస్తే చూడండి వీడియోలు, ఫొటోస్ అన్ని కలిపి వచ్చాయి. ఫోటో మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఫొటోస్ వచ్చాయి. వీడియో మీద క్లిక్ చేస్తే ఓన్లీ వీడియోస్ వచ్చాయి. మనకి మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ అనేది వచ్చేస్తాయి. సో ఇది ఆల్బమ్ లో ఉంది. మెటీరియల్ అనేది నేను తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి వీడియో మీద క్లిక్ చేస్తాను. వీడియోస్ తీసుకు ఇక్కడ వీడియోస్ తీసుకున్నప్పుడు లేదంటే ఫొటోస్, ఫస్ట్ ఫొటోస్తో వీడియో మీద. సో నేను ఫొటోస్ కొన్ని పిక్ చేసుకుంటున్నాను.
మీ ఇష్టం అండి, మీరు ఏ ఫొటోస్ అయినా పర్లేదు. ఫొటోస్ అనేది పిక్ చేసుకుని ఇలా జస్ట్ మీరు క్లిక్ చేస్తుంటే చూడండి, రైట్ మార్క్ తోటి అక్కడ బ్లర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఫొటోస్ అన్ని పిక్ చేసుకోండి. సో ఇక్కడ రైట్ సింబల్ ఉంది చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ లో కింద. మేడం నా వాయిస్ రావట్లేదా? వస్తుంది మ్యామ్. ఎవరో మేడం మేడం వాయిస్ క్లియర్ ఉంది, కంటిన్యూ. థ్యాంక్ యూ. కింద చూడండి మనకి గ్రీన్ కలర్ లో రైట్ కలర్ సింబల్ ఉంది కదా. మీరు ఫొటోస్ అన్ని పిక్ చేసుకోవడం అయిపోయాక, మీ ఫొటోస్ అన్ని పిక్ చేసుకోవడం అయిపోయినాక ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ వీడియో లోకి వచ్చేస్తాయి. మీరు ఎన్ని ఫొటోస్ పిక్ చేసుకున్నారో అన్ని ఫొటోస్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనం వీడియోలకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ వచ్చే ఆప్షన్ ఏంటంటే క్యాన్వాస్ అండి. ఫస్ట్ వచ్చేది క్యాన్వాస్. ఈ క్యాన్వాస్ ఏంటంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి మనకి. ఈ క్యాన్వాస్ దేని గురించి అంటే, ఒకసారి క్యాన్వాస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్క్రీన్ కి ఫిట్ సైజ్ అండి, అంటే స్క్రీన్ లో ఫిట్ అయ్యే సైజా లేదంటే 1:1 రేషియో కావాలా, అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో అలా పోస్ట్ చేస్తూ ఉంటాం కదండి వీడియోస్, అందులోగా, లేకపోతే 4:5, ఇది కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీకి కానీ లేదంటే ఫీడ్కి. నెక్స్ట్ వచ్చేసి 9:16 రేషియో ఉంది, 16:9. ఇది వీడియో మన ఎందులో అంటే యూట్యూబ్ లోకి బాగుంటుందండి ఈ ఈ రేషియో అనేది యూట్యూబ్ లో. నెక్స్ట్ వచ్చేసి 9:16, ఇది టిక్ టాక్ కానీ ఇలాంటి వీడియోస్ లో మనకి ఆల్రెడీ ఇది 3:4 రేషియోలో చూపిస్తుంది. 4:3, 2:3 ఇట్లా కింద క్యాన్వాస్ అనేది ఉంటుందండి. ఇవి సైజెస్, మీకు ఏ సైజ్ లో కావాలనేది ఇక్కడ మీరు పిక్ చేసుకోవచ్చు. సో నేను 1:2 మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేసింది. 2:1 ఇది మన ఈ లో ఇలా వచ్చింది. 3:2, 2:3, 4:3 ఇలా. సో మీరు ఏ సైజ్ లో వీడియో చేయాలనుకుంటున్నారు అనేది ఈ క్యాన్వాస్ లో ఉంటుందండి. ఫిట్ అంటే ఇలా స్క్రీన్ కి ఫిట్ అయిపోయింది. 1:1 రేషియో ఇలా 4:5. సో మీరు ఏ సైజ్ లో చేయాలనుకుంటున్నారు అనేది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ సింబల్ ఉంది కదండి, ఈ సింబల్ ఉంది కదా, ఇది మీరు ఫోటోని జూమ్ చేయాలనుకుంటే ఇలా, ఫోటో కానీ వీడియోని జూమ్ చేయాలంటే, లేదంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్, జస్ట్ స్క్రోల్ చేయటం. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది స్క్రోల్ చేయడం. నెక్స్ట్ మీరు ఏది చేసినా సరే అండి, మీరు రేషియోని సెలెక్ట్ చేసుకున్నా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసినా కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ రైట్ సింబల్ అనేది కంపల్సరీ క్లిక్ చేయాలి. మీరు రేషియో క్యాన్వాస్కి వెళ్ళి మీకు కావాల్సిన రేషియో సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకున్నాక, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది ఆప్షనల్ అండి, అది చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. మీరు తీసుకునే వీడియోని బట్టి లేదనంటే పిక్చర్ని బట్టి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ ఈ రైట్ సింబల్ అనేది కంపల్సరీ క్లిక్ చేయాలి. చేశాక అది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఇది క్యాన్వాస్ గురించి అండి. నెక్స్ట్ వచ్చేసి ఆడియో. ఈ ఆడియో అనేది నేను మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. ఇది తర్వాత స్టిక్కర్ అండి, తర్వాత టెక్స్ట్. ఒకసారి టెక్స్ట్కి వెళ్దాం. టెక్స్ట్ ఇక్కడ క్యాన్వాస్ పక్కనే ఆడియో ఉందండి, ఆడియో పక్కన స్టిక్కర్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి టెక్స్ట్. ఈ టెక్స్ట్కి వెళ్ళాక టెక్స్ట్ మీద క్లిక్ చేశాక స్టిక్కర్, టెక్స్ట్, క్యాప్షన్స్, డీటెయిల్, డూడుల్ అని ఉంది. సో నేను ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. టెక్స్ట్ మీద క్లిక్ చేసి సో సెర్చ్ బార్ ఒకటి, మన టైపింగ్ బార్ అనేది ఒకటి వచ్చింది చూడండి. నేను టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే టైపింగ్ బార్ వచ్చింది. అక్కడ జస్ట్ మీరు ఏ టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు. నేను జై శ్రీకృష్ణ అని పెడుతున్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. మీకు విజిబుల్ అవుతుందండి టెక్స్ట్? విజిబుల్ అవుతుందంటే ఓకే అని పెట్టండి. మీకు టెక్స్ట్ కనిపిస్తుందంటే ఓకే అండి చాట్ బాక్స్లో. జై శ్రీకృష్ణ అని పెట్టండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నాకు ఆ కలర్ నచ్చలేదు లేదంటే ఆ ఫాంట్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే
ఇక్కడ చూడండి, జై శ్రీకృష్ణ. సో ఇక్కడ మీకు కింద క్రాస్ సింబల్ పక్కన మీకు అది ఎడిటింగ్ మన కీప్యాడ్ పక్కన మీకు కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి, రెయిన్బో కలర్స్ లాగా. ఆ కలర్స్ మీద క్లిక్ చేస్తే, లేదంటే ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కనిపిస్తుంది కదా, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మీద క్లిక్ చేస్తే ఇలా మీకు కావాల్సిన స్టైల్స్ వస్తాయండి. చూడండి, ఇలా మనకు ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కలర్. క్యాపిటల్ ఏ స్మాల్ ఏ పక్కనే మన కలర్స్ విజిబుల్ అవుతున్నాయి. ఆ కలర్స్ మీద క్లిక్ చేస్తే కింద చూడండి ఒకసారి, ఇలా ఇవన్నీ ఫ్రీ వర్షన్ లోనేనండి, పెయిడ్ అవసరం లేదు వీటికి. ఇలా మీరు ఏ స్టైల్ కావాలన్నా, ఎలా ఇవ్వాలనుకున్నా అలా కింద మీరు మనం ఫస్ట్ చూసింది ఇది వైట్ కలర్ కి పర్పుల్ కలర్ అవుట్ లైన్ వచ్చినట్టుగా, ఇది రెడ్, ఇలా బ్లాక్ కి, ఇలా అందులో గ్రీన్, ఇలా. సో ఏది బాగుంటే అది పిక్ చేసుకోవచ్చు. సో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఇది యారో సింబల్ కనిపిస్తుంది. యారో సింబల్ అనేది సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. పైన క్రాస్ మార్క్ రెడ్ సింబల్, రెడ్ మీద క్రాస్ మార్క్ ఉందండి. ఒకవేళ ఈ టెక్స్ట్ వద్దు అనుకుంటే, డిలీట్ చేయాలనుకుంటే సపరేట్ డిలీట్ ఆప్షన్ ఏమి ఉండదండి. జస్ట్ ఆ రెడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు పోతుంది. రెడ్ సింబల్ ఉంది కదండి పైన, ఆ రెడ్ సింబల్ మీద జస్ట్ క్లిక్ చేస్తే పోయింది. సో నేను మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళాను, జై శ్రీకృష్ణ. సో నేను మళ్ళీ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ కలర్ పిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఈ టెక్స్ట్ అనేది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు, ఇట్లా డౌన్ లో పెట్టాలనుకుంటున్నారా, లేదా ఇలా పైన కార్నర్ లోనా, రైట్ సైడా, లెఫ్ట్ సైడా, ఎలా అంటే ఆ టెక్స్ట్ మీద మీరు జస్ట్ ఫింగర్ తో టచ్ చేస్తూ మీరు మూవ్ చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు యానిమేషన్ ఇవ్వాలండి, ఈ టెక్స్ట్ కి యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ ఇవ్వాలంటే ఇక్కడ ఒక బాల్ అటు ఇటు మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది చూడండి, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ పక్కన అలైన్మెంట్ పక్కన మీకు బాల్ అనేది మూవ్ అవుతూ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ యారో సింబల్స్ మీద క్లిక్ చేస్తుంటే ఎలా వస్తుందో చూడండి, టెక్స్ట్ మూవ్ అవుతుంది. రైట్ నుండి లెఫ్ట్, లెఫ్ట్ నుండి రైట్, డౌన్ ఇలా వస్తుంది. ఇలా కింద లేదంటే కింద ఇలా చేస్తే ఇలా వస్తుంది. ఇలా మీకు ఎలా కావాలి అనుకుంటే మీ క్రియేటివ్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఇక్కడ ఇదంతా సెలెక్షన్ అయిపోయింది కదండి, మనం కావాల్సిన ఫాంట్ ఏం కావాలనుకున్నా ఆ ఫాంట్ ఇచ్చాము. నెక్స్ట్ కలర్ ఏమి కావాలో కలర్ ఇచ్చాము. ఫాంట్ స్టైల్ కావాలనుకుంటే ఫాంట్ స్టైల్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి మనకి అవుట్ ఉందండి, అంటే ఇన్ ఉంటే అవుట్ ఉంది. సో అవుట్ లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ ఏంటంటే ఇన్ ఉంటే ఇలా ఇన్ వస్తూ ఉంటాయి, అవుట్ అంటే బయటకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంటాయి. ఇది లూప్ అండి, ఇది లూప్. ఇలా ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇది లూప్. ఇన్ అంటే ఒకలాగా వస్తుంది, అవుట్ అంటే ఒకలాగా వస్తుంది, లూప్ అంటే ఒకలాగా వస్తుంది. సో మనకి ఏది వద్దనుకుంటే ఇక్కడ నన్ సింబల్ ఉంది చూసారండి, బేసిక్ దగ్గర కింద సర్కిల్ లో ఉంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి, మామూలుగా అలా నన్ మీద క్లిక్ చేస్తే మీకు అలా ఉండిపోతుంది అన్నమాట. సో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఏది ఎడిటింగ్ చేసినా మళ్ళీ మీరు కంపల్సరీ ఇక్కడ క్లిక్ చేయాల్సింది ఏంటంటే ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇదేమో ఎడిటింగ్ అండి, మనము కీప్యాడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి కలర్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫాంట్ స్టైల్. ఇది అలైన్మెంట్ అండి, మనకి ఆ లైన్ ఎలా ఉండాలనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది యానిమేషన్.
ఆ లూప్ యూజ్ దేనికనంటే ఇప్పుడు ఏదైనా మీరు ఇవ్వాలని ఇది చూడండి, ఇది నేను లూప్ లోనే పెట్టాను. జై శ్రీకృష్ణ అనేది లూప్ లోనే ఉంది, యానిమేషన్ లో లేదు. సో అలా బ్లింక్ అవుతుంది అన్నమాట. అంటే మీరు ఇచ్చే టెక్స్ట్ కానీ లేకపోతే ఏదైనా ఉన్నా కూడా బ్లింక్ అవ్వడానికి, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉండడానికి. చూడండి ఒకసారి లూప్ మీద క్లిక్ చేస్తే ఇవి తిరిగిపోతున్నాయి, ఇలా రొటేట్ అవుతుంది. ఇలా నేను లైట్ సింబల్ ఇచ్చాను, అలా వస్తుంది. అదే మీరు అవుట్ ఇలా ఇచ్చారనుకోండి, టెక్స్ట్ వస్తుంది పోతుంది అంటే ఇన్ అవుట్ ఉంటుంది. అదొక డిఫరెంట్ స్టైల్ అండి. లూప్ కానీ ఇన్ కానీ అవుట్ కానీ యానిమేషన్కి ఒక డిఫరెంట్ స్టైల్ అన్నమాట. సో మీరు ఏది చేసినా సరే మీరు తర్వాత కంపల్సరీ ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు అది ఓకే. సో నేను ఇది కొంచెం కింది మూవ్ చేయాలనుకున్నాను, మూవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసిందండి, మనకు ఇక్కడ వచ్చేసింది. మరి జై శ్రీకృష్ణ మీకు వీడియో మొత్తం కావాలా అంటే మీ వీడియో ఎండింగ్ వరకు కావాలా, లేదు అని అంటే మధ్యలో కావాలా, స్టార్టింగ్ లో కావాలా, కొన్ని పిక్చర్స్ వరకే కావాలా అనేది కూడా చూస్ చేసుకోవచ్చు. సో నేను స్టార్టింగ్ లో పెట్టాను. స్టార్టింగ్ లో పెట్టాక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాక మీకు జై శ్రీకృష్ణ పక్కన ఈ సింబల్ కనిపిస్తుంది వైట్ కలర్ లో. వైట్ కలర్ లో ఇది ఉంది కదండి, ఈ సింబల్. ఈ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే వీడియో ఎండ్ లేదంటే క్లిప్ ఎండ్, అంటే మీరు ఇచ్చిన క్లిప్పింగ్ వరకు కావాలా, వీడియో మొత్తం కావాలా. అంటే నేను వీడియో మొత్తం అనుకుంటున్నాను, నేను వీడియో మొత్తం అని చెప్తున్నాను. వీడియో ఎండ్ అని చూడండి, ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి తెలుగు అనేది ఉండాలండి. సో తెలుగు హరే రామ హరే కృష్ణ. చూడండి హరే రామ అంటే తెలుగు అనేది మీకు ఏమో ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఓకే అన్నాను. ఇప్పుడు చూడండి ప్లే అవుతుందా. ఇప్పుడు ఆడియో ఇచ్చుకుందామండి. క్యాన్వాస్ పక్కనే ఉందండి ఆడియో. మనము క్యాన్వాస్ నేర్చుకున్నాము, టెక్స్ట్ నేర్చుకున్నాము, ఫోటోస్ సెలెక్ట్ చేయడం నేర్చుకున్నాము. ఇప్పుడు ఆడియోకి వెళ్తున్నాము. ఆడియోకి వెళ్ళాక ఇక్కడ చూడండి మ్యూజిక్ ఉంది, ఎఫెక్ట్స్ ఉంది, రికార్డ్ ఉంది. మ్యూజిక్ ఉంది, ఎఫెక్ట్స్ ఉంది, రికార్డ్ ఉంది. సో నేను మ్యూజిక్ వెళ్తున్నాను. మ్యూజిక్ వెళ్తుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇన్బిల్ట్ గా మ్యూజిక్ ఉంటాయండి కొన్ని. ఇవి కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందులో కూడా పెయిడ్ ఫ్రీ ఉన్న వాటిని చూసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇన్బిల్ట్ గా మనకి మ్యూజిక్ అనేది ఉంటుంది. ఫీచర్డ్ అని ఉంది కదా పైన ఆప్షన్ ఫస్ట్ది, అందులో ఇన్బిల్ట్ ఉన్న ఆప్షన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర మీ గ్యాలరీలో కనుక మ్యూజిక్ ఉంది అనుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మై మ్యూజిక్ అని ఉందండి. మై మ్యూజిక్. మై మ్యూజిక్ అంటే ఇది మీ గ్యాలరీలో ఉంటేనే వస్తాయండి వీడియోస్ అనేవి. మై మ్యూజిక్ అంటే నాకు ఆల్రెడీ ఇక్కడ వీడియో నేను సాంగ్స్ కొన్ని డౌన్లోడ్ చేసుకున్నాను, ఆ సాంగ్స్ అనేవి ఉన్నాయి. ఇది మై మ్యూజిక్. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ అండి. ఎఫెక్ట్స్ లో ఇలా కొన్ని సౌండ్స్ ఉంటాయండి. చూడండి బెల్ సౌండ్, డైలీ, వెహికల్ సౌండ్ కానీ, గేమింగ్, ట్రాన్సిషన్, ఇలాంటి ఏమన్నా ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటే మధ్య మధ్యలో మనం ఏరోప్లేన్ సౌండ్ కానీ, ఫ్లైట్ సౌండ్, ఇవన్నీ ఉన్నాయి మనకి. ఈ సౌండ్స్ ఏమన్నా మనకు కావాలి అనుకుంటే కూడా మధ్యలో ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మై మ్యూజిక్. నెక్స్ట్ ఇంకోటి మీకు ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అండి, ఇక్కడ చూడండి ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని. ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని ఉంది.
ఇది ఏంటంటే మీ గ్యాలరీలో ఏమన్నా వీడియోస్ ఉన్నాయనుకోండి, అందులో కావాల్సిన మ్యూజిక్ కావాలి అనుకుంటే ఆ మ్యూజిక్ ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. మీ గ్యాలరీలో ఏమైనా వీడియోస్ ఉంటాయి కదా, డౌన్లోడ్ చేసినాయో ఏమైనా వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియో కావాల్సిన మ్యూజిక్ అది ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని, ఆ సాంగ్ అనేది ఏదైనా ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ కావాలనుకున్నప్పుడు ఈజీగా ఎక్స్ట్రాక్ట్ వీడియో ఫ్రమ్ ఆడియో అని క్లిక్ చేస్తే మీది ఇక్కడ నేను ఈ వీడియోలో ఉన్న మ్యూజిక్ తీసుకోవాలి అనుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ సేవ్ ఎక్స్ట్రాక్ట్ అనుకోవచ్చు, ఇక్కడ పేరు ఇచ్చుకోవచ్చు, ఏమైనా పేరు కృష్ణ సాంగ్ బీజిఎం, కృష్ణ బీజిఎం. ఓకే, ఇక్కడ రైట్ సింబల్ ఉంది చూడండి, ఈ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ మ్యూజిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ కింద సేవ్ అయిపోతుంది మీ గ్యాలరీలో, ప్లస్ మీకు డైరెక్ట్ ఇక్కడ ఆడియో అనేది వచ్చేస్తుంది. నాకు తెలిసి మీకు వినిపించకపోవచ్చు. అవును మేడం, వినిపిస్తలేదు. సో ఇలా మీరు మ్యూజిక్ అనేది ఎస్ అండి, వినిపించదు ఇది. నేను తర్వాత మీకు వీలైతే ప్లే చేసి వినిపిస్తాను. సో అదే అండి, మీరు మీ గ్యాలరీలో కనుక వీడియో ఉంటే ఆ వీడియోలో మ్యూజిక్ కావాలి అనుకుంటే ఏం లేదండి, జస్ట్ సింపుల్ ఆడియో మీద క్లిక్ చేస్తే మ్యూజిక్ ఫీచర్డ్ ఇందులో ఉన్న ఆడియో యూజ్ చేసుకోవచ్చు, లేదా మై మ్యూజిక్ మీకు వెళ్తే మీరు మీ గ్యాలరీలో ఉన్న మ్యూజిక్ని సాంగ్స్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఎఫెక్ట్స్, సౌండ్స్ ఏమైనా మధ్యలో ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. లేదు అని అంటే మీ వీడియో నుంచి వచ్చిన కావాల్సిన వీడియో అంటే ఎక్స్ట్రాక్ట్, ఇది మీద క్లిక్ చేస్తే మీకు ఏం లేదు, సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేస్తే కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఆ వీడియో కావాల్సిన సౌండ్ మీకు కావాలని అంటే సౌండ్ అనేది, సపోజ్ నేను ఇది మళ్ళీ ఒకసారి జస్ట్ చూపిస్తున్నా. ఇక్కడ రైట్ సింబల్ కనిపిస్తుంది కదా మనకి, ఆ రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు ఆడియో అనేది వచ్చేస్తుంది. సో నేను ఇది వద్దు, డిలీట్ చేస్తాను. సాంగ్ మొత్తం వచ్చేసింది, ఆడియో అనేది సాంగ్ మొత్తం వచ్చింది. మరి ఇక్కడ వరకే వచ్చింది, ఇంకొంచెం రాలేదు. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నేను తీసుకున్న ఫొటోస్ అన్నింటికి రాలేదండి, ఇక్కడ వీడియో అనేది ఫొటోస్ అన్నింటికి రాలేదు ఇది వరకు. మరి ఎట్లా అంటే ఏం లేదు, మళ్ళీ సింపుల్, మళ్ళీ మ్యూజిక్ వెళ్ళి మై మ్యూజిక్ అయినా అనొచ్చు, ఏదైనా ఒకటి పిక్ చేసుకోవచ్చు. ఇది నా దగ్గర ఉన్న సాంగ్స్, ఇక్కడ యూజ్ అనొచ్చు. ఇలా కూడా మధ్యలో నుంచి కూడా ఆడియో అనేది తీసుకోవచ్చు. మళ్ళీ ఇది వీడియో ఎండింగ్ ఇచ్చేసి ఇలా. ఇక్కడ కొన్ని సాంగ్స్ ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ మ్యూజిక్ ఉంటుందండి, కొన్ని సాంగ్స్ స్టార్టింగ్ మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఏమవుతుందంటే మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం మళ్ళీ ఆ ఆడియోని కట్ చేయాలంటే మళ్ళీ ఏదో యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చాలా సింపుల్ గా ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎడిట్, ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తూ సో ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూపిస్తుంది సాంగ్ కట్ చేయాలి అనుకుంటున్నా. కొన్ని లిరిక్స్ మధ్యలో నుంచి కావాలనిపిస్తుంది, కొన్ని లిరిక్స్ స్టార్టింగ్ నుంచి కావాలనిపిస్తుంది, కొన్ని లిరిక్స్ ఎండింగ్ లో, లేదంటే ఓన్లీ మధ్యలో వచ్చే కొంత బీజిఎం కావాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్కి వెళ్ళాలండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా, సాంగ్ మీద క్లిక్ చేసి ఏ సాంగ్ అయితే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా వైట్ లైన్ అనేది వస్తుంది. చూడండి, వైట్ లైన్ వచ్చినప్పుడు ఎడిట్ అనే ఆప్షన్ మనకు పైనే కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేసి ఇక్కడ వాల్యూమ్ చూడండి 100% ఉంది. సో దాన్ని మనం 200%కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 200%కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు వాల్యూమ్ అనేది. నేను ఇప్పుడు ప్రజెంట్ 0 మీద పెడుతున్నా, సౌండ్ ఎక్కువ వస్తుంది, సో నేను 0 మీద పెట్టాను. ఇప్పుడు మీరు ఆ ఆడియోని మధ్యలో నుంచి సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ బాల్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ
స్టార్టింగ్లో ఇదొకటి ఇదొకటి, జస్ట్ వాటిని మూవ్ చేయండి. మీకు ఎక్కడి నుంచి కావాలి, మధ్యలో నుంచా, మళ్ళీ ఎక్కడికి స్టాప్ అవ్వాలి, ఇక్కడ అంటే ఆడి వరకు వచ్చేస్తుంది. మళ్ళీ రైట్ సింబల్ క్లిక్ చేయండి, అంతే వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, మీకు సాంగ్ కొంచెమే కనిపిస్తుంది, ఎందుకంటే నేను కొంచెమే సెలెక్ట్ చేస్తాను. సపోజ్ నాకు ఇట్లా మధ్యలో నుంచి కావాలి, మళ్ళీ సాంగ్ ఏదైనా ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం, ఏదో ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం యూజ్ అని. సో దీన్ని కూడా మళ్ళీ ఎడిట్ అందాము, సౌండ్ పెంచుకోవచ్చు 200కి, వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. నేను ప్రజెంట్ ఇది డిస్టర్బెన్స్గా ఉంది, సౌండ్ తక్కువ చేస్తున్నాను. సపోజ్ ఇది నాకు స్టార్టింగ్ బిట్టే కావాలి, లేదు అని అంటే ఎండింగ్ బిట్లో కావాలి, ఇలా ఎండింగ్ బిట్, అలా అన్నప్పుడు ఎండింగ్ బిట్టే వస్తుంది. చూడండి ఇలా. మీరు సాంగ్ అనేది లిరిక్ మధ్యలో కావాలా, స్టార్టింగ్లో కావాలా, ఎండింగ్లో కావాలా అనేది మీరు ఎడిటింగ్ ఆప్షన్లో సాంగ్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, సాంగ్ కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైన మళ్ళీ రైట్ సింబల్ ఉంది కదండి, కంపల్సరీ మీరు ఏది ఎడిటింగ్ చేసినా కంపల్సరీ రైట్ సింబల్ క్లిక్ చేయాలి. రైట్ సింబల్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆడియో అర్థమైందండి, ఆడియో అర్థమైతే ఓకే అని పెట్టండి. ఒక్కరే పెట్టారు ఆడియో అర్థమైందని, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనము కొన్ని వీడియోస్ షూట్ చేస్తామండి, కొన్ని వీడియోస్ మనం షూట్ చేస్తాం. ఆ వీడియో షూట్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాయిస్ ఇన్ వస్తుండదండి, ఎక్కువ సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. వీడియో మనకి ఏంటంటే అది క్లమ్జీగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ వీడియో ఆ ఆడియోని ఎలా డిలీట్ చేయాలని అంటే, సపోజ్ నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను, వీడియో ఏదైనా ఒక వీడియో, నేను ఒక వీడియో పిక్ చేసుకున్నానండి. ఇది న్యాచురల్ గా మా ఊర్లో బోనాల పండుగ జరిగిందండి. ఇది మామూలుగా అయితే నేనైతే అక్కడ ఏమి సౌండ్స్ పెట్టి అయితే షూట్ చేయను కదా, నార్మల్ గా షూట్ చేశాను. అక్కడ వచ్చే సౌండ్ ఏంటంటే చాలా గందరగోళంగా ఉంది. సో ఇక్కడ వీడియో చూడండి ఇలా ఉంది. ఈ వీడియోని ఇప్పుడు చూడండి, ఈ వీడియోని ఇలా ఎడిటింగ్ చేస్తే బాగుంటుందా అండి? ఒకసారి చూడండి, ప్లే చేస్తాను. ఈ వీడియో ఇలా ఎడిటింగ్ చేస్తే బాగోదు కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము రొటేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ, రొటేట్. ఆ రొటేట్ మీద క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సైజులో వచ్చేసి, అర్థమైందండి, రొటేట్. సో నేను క్యాన్వాస్కి వెళ్ళి యూట్యూబ్ వీడియోలో కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఇంతకుముందు ఇలా నిలువులో వచ్చేసింది, నేను దాన్ని రొటేట్ చేసి క్యాన్వాస్కి వెళ్ళి యూట్యూబ్లో నేను మొబైల్ అడ్డంగా పెట్టి రికార్డ్ చేశాను కాబట్టి నాకు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా నేను ఈ స్టైల్ తీసుకున్నాను, క్యాన్వాస్లో ఈ స్టైల్ తీసుకున్నాను. ఏం లేదండి, వీడియోని తీసుకున్నప్పుడు అది అడ్డం నిలువు ఫొటోస్ కానీ లేకపోతే వీడియో కానీ, సపోజ్ నేను ఇంకో వీడియో తీసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇది కూడా అలాగే ఉంది. సో ఏం లేదండి, సింపుల్ గా మనం ఆప్షన్స్ లాస్ట్కి వెళ్తే మనకి ఇక్కడ రొటేట్ అనేది కనిపిస్తుందండి. రొటేట్ 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 చేసుకుంటే మనకు కావాల్సిన వస్తుంది. దాని తర్వాత డన్ అంటే రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. సో ఇది ఆల్రెడీ మనకి ఏమైందంటే నేను షూట్ చేశాను. షూట్ చేసినప్పుడు వీడియో ఒకటే రికార్డ్ అవుద్దా, ఆడియో కూడా రికార్డింగ్ అవుతుంది కాబట్టి నేను ఏం చేశాను, ఇది రికార్డ్ ఇచ్చేసి ఇక్కడ రొటేట్ అర్థమైంది కదండి. రొటేట్ ఫోటో కానీ వీడియో కానీ అడ్డంగా ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా రొటేట్ చేయాలి అనేది నేను మీకు చూపించాను. రొటేట్ అర్థమైతే ఓకే అని పెట్టండి, ఎందుకంటే మీకు అర్థమైందా లేదా తెలుసుకోవడానికి కోసం అని నేను అడుగుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఈ వీడియోకున్న ఆడియోని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను, వీడియోకున్న ఆడియోని రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ వాల్యూమ్ అని ఉందండి మనకు, వాల్యూమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ 100% విజిబుల్ అవుతుందండి.
100% కనిపిస్తుంది. దాన్ని జీరో చేసేయండి. దాన్ని జీరో చేసేసి ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదండి, జస్ట్ క్లిక్ చేస్తే రైట్ సింబల్ మీద మనకు ఆడియో అనేది రాదండి, ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది. ఆడియో మాత్రం రాదు, వీడియో ఒకటే వస్తుంది. ఏం లేదండి, సింపుల్. మళ్ళీ చెప్తున్నాను, వాల్యూమ్ ఉంది. మనం ఏదైతే ఇప్పుడు ఈ క్లిప్పింగే వీడియో ఆల్రెడీ తీసేసాను. ఇప్పుడు ఈ క్లిప్పింగ్ సెకండ్ క్లిప్పింగ్కి వెళ్తున్నాను. ఈ సెకండ్ క్లిప్పింగ్ ఉంది కదండి, ఈ సెకండ్ క్లిప్పింగ్ మీద సెలెక్ట్ చేసుకొని వాల్యూమ్ ఉంది, ఈ వాల్యూమ్ దగ్గరికి వెళ్ళేసి క్లిక్ చేసి 100% ఉంది, దాన్ని జీరో చేసేయండి. జీరో చేసేసి ఇక్కడ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అక్కడ ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది, ఆడియో అనేది రాదు. మళ్ళీ మనకు ఆడియో కావాలి అనుకుంటే ఏం లేదండి, సింపుల్. మళ్ళీ వాల్యూమ్కి వెళ్ళి మళ్ళీ మీరు 100 కావాలన్నా 200 కావాలన్నా పెంచుకోవచ్చు. ఆడియో వద్దనుకుంటే రిమూవ్ చేయొచ్చు, కావాలనుకుంటే పెంచుకోవచ్చు. ఇదండి జీరో. నాకు ఆడియో వద్దు, నేను ఆడియో ఇవ్వాలి అనుకుంటున్నాను. సో మనం ఇక్కడ వరకు మ్యూజిక్ చూసాము, ఎఫెక్ట్ చూసాము. మరి కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటారు కదండి, కొన్ని వీడియోస్కి వాయిస్ ఓవర్. సో ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ చూడండి, రికార్డ్ అని ఉంది. రికార్డ్. సో రికార్డ్ మీద క్లిక్ చేసి ఈ రెడ్ సింబల్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారండి. ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ బోనాలు ఎత్తుకొని ఎంతో అందంగా చాలా ముస్తాబై వచ్చారు. మీరు ఇక్కడ చూస్తుంటే చూడండి పండుగ వాతావరణం ఎలా అనిపిస్తుందో. జస్ట్ స్టాప్. సో తర్వాత డన్. చూడండి ఇక్కడ రెడ్ లో వచ్చింది, రెడ్ లో కనిపిస్తుందా అండి, ఇది నా వాయిస్ రికార్డింగ్ అన్నమాట. నేను ఆ వీడియోకి నా వాయిస్ రికార్డింగ్ ఇచ్చాను. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారండి. ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ బోనాలు ఎత్తుకొని ఎంతో వినిపిస్తుందండి. మీకు నాకు తెలిసి వినిపించకపోవచ్చు, వినిపిస్తుంటే ఓకే అనండి, లేదంటే నో అనండి. ఎస్, థ్యాంక్ యూ. సో అది మన వాయిస్ ఓవర్ ఇవ్వటం అండి, మన వాయిస్ ఓవర్ ఇవ్వటం. అక్కడ ఉన్న ఆడియోని డిలీట్ చేసేసి మన వాయిస్ ఎలా ఇవ్వాలంటే సింపుల్ అండి. మళ్ళొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మెయిన్ టూల్స్ని నేను టూ టైమ్స్ రిపీట్ చేస్తానండి, ఎందుకంటే అవి మెయిన్ మనకు కావాలి కాబట్టి. ఇక్కడ మ్యూజిక్ పక్కన ఎఫెక్ట్స్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి రికార్డ్ అండి. రికార్డ్ మీద క్లిక్ చేస్తే ఇలాంటి రెడ్ కలర్ సింబల్ వస్తుంది, దీని మీద క్లిక్ చేస్తే 3 2 1 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హలో, హ్యాపీ ఈవినింగ్ అండి 16 షేర్ బ్యాచ్ అందరికి. ఈరోజు వీడియో మేకింగ్ నేర్చుకోబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. డన్. చూడండి ఇంకో సెకండ్ ఆడియో కూడా వచ్చేసి వద్దనుకుంటే డిలీట్. సో దీనికి మీరు ఆడియో ఇచ్చారు కదండి, మీ వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, లిటిల్ బిట్ ఏదన్నా చిన్న మ్యూజిక్ ఇవ్వాలి అనుకుంటున్నారు, మీ ఆడియోతో పాటు వీడియోకి చిన్నగా ఏదైనా మ్యూజిక్ ఇవ్వాలనుకుంటే, సపోజ్ ఇది బోనాల్ ఫెస్టివల్ కాబట్టి దానికి తగ్గట్టు రిలేటెడ్ ఏదైనా ఒక సాంగ్ అనుకున్నాం అనుకోండి. ఆ సాంగ్ నా దగ్గర లేదు, బట్ ఏదో ఒక సాంగ్ సెలెక్ట్ చేస్తున్నా. ఆ సెలెక్ట్ చేశాను, ఇక్కడ యూజ్ అన్నాను. అన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సౌండ్ ఎంత ఉందంటే దీని వాల్యూమ్ చూద్దాం ఒకసారి. వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే 100 మీద ఉంది. 100 మీద ఉన్నప్పుడు మన వాయిస్ అనేది వినిపిస్తుందా? వినిపించదు. కాబట్టి ఈ వాల్యూమ్ని మీరు జస్ట్ 7 మీదనన్నా 5 మీదనో 3 మీదనో, అంటే ఆ బీజిఎం సౌండ్ని బట్టి. సో 2 వస్తాయండి, చూడండి మీకు ఇక్కడ 2 వస్తాయి. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈరోజు మా ఊర్లో బోనాల పండుగ చాలా మ్యూజిక్ వస్తుంది, ఆడియో వస్తుంది. మీ ఆడియో వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. పాల్గొనడం జరిగింది. మళ్ళీ డన్ అన్నది. అదండి, అర్థమైందండి. మన వాయిస్ తో పాటు చిన్న లిటిల్ బిట్ మ్యూజిక్ ఇవ్వాలన్నా కూడా అలా ఇచ్చుకోవచ్చు. ఇది ఆడియో సంబంధించిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఇవి చూశారు. వీడియోని స్పీడ్ స్లో ఎలా చేయాలి, వీడియోని స్పీడ్గా స్లోగా ఎలా చేయాలి నేర్చుకుందామా? ఎస్, ఓకే అంటే ఓకే అని టైప్ చేయండి. యా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా లాస్ట్లో అడుగుతారండి, నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మధ్యలో అడిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
సో ఇక్కడ క్యాన్వాస్ అయిపోయింది, ఆడియో అయిపోయింది, టెక్స్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ వాల్యూమ్ అనేది నేర్చుకున్నాము. ఇప్పుడు స్పీడ్ అండి. ఇక్కడ చూడండి, మనకి స్పీడ్ అనేది కనిపిస్తుంది కదండి. ఈ స్పీడ్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. స్పీడ్ ఆల్రెడీ ఇది 1 మీద ఉందండి. స్పీడ్ అనేది 1 మీద ఉంది. సో నేను ఒకసారి దీన్ని మూవ్ చేస్తాను. 2 మీదకి మూవ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, 2 మీద మూవ్ చేశాను. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మా ఊర్లో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారండి. ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ బోనాలు ఎత్తుకొని ఎంతో ఉత్సవంగా. సో అది స్పీడ్ అండి. ఇంకొంచెం స్పీడ్ పెంచి చూద్దాం. డన్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మా ఊర్లో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారండి. ప్రతి ఒక్కరూ అయిపోయింది. ఇది సెకండ్ క్లిప్పింగ్ కాబట్టి అక్కడ స్లో వస్తుంది. ఇది ఫస్ట్ క్లిప్పింగ్. ఈ రోజు మా ఊర్లో బోనాల పండుగ చాలా. సో అది నెక్స్ట్ ఇంకా స్పీడ్ అంటే 100 మీద పెట్టుకోవచ్చు, అవసరం లేదండి. 10 మీద పెట్టుకోవచ్చు, మిడిల్లో పెట్టుకోవచ్చు, 2 మీద పెట్టుకోవచ్చు, 1 మీద పెట్టుకోవచ్చు. మరి స్పీడ్ చేస్తాం, స్లో చేయాలి కదా. స్లో చేయాలంటే ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళాం. మనం రైట్ సైడ్ అనేది మూవ్ చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మూవ్ చేద్దాం. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మా ఊరు. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. చూడండి ఎంత స్లో వస్తుంది. మా ఊర్లో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారండి. ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ బోనాలు ఎత్తుకొని అందంగా చాలా ముస్తాబై వచ్చారు. మీరు ఇక్కడ చూస్తుంటే చూడండి పండుగ వాతావరణం ఎలా అనిపిస్తుందో. ఇది స్పీడ్ అండి. స్పీడ్ ఎలా పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉందండి. పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే కర్వ్ అని ఉంది, చూసారా? ఈ కర్వ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోని ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ స్పీడ్ అంటే నార్మల్గా ఉంచాలి, ఎక్కడ స్పీడ్ చేయాలి, ఎక్కడగా నార్మల్ ఉంచాలి. ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇవి సింబల్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ఇలా మూవ్ చేయొచ్చు పైకి. నెక్స్ట్ ఇక్కడ డన్ అని ఒకసారి చూద్దాం. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. ఈ రోజు మా ఊర్లో బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకున్నారండి. ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ బోనాలు ఎత్తుకొని ఎంతో అందంగా చాలా ముస్తాబై వచ్చారు. మీరు ఇక్కడ చూస్తుంటే చూడండి పండుగ వాతావరణం ఎలా అనిపిస్తుందో. చూడండి, మనం ఇచ్చిన దగ్గర స్పీడ్ స్లో అయింది, ఇంకో దగ్గర నార్మల్గా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం మీకు ఇంకోటి చూపిస్తాను. ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇతను రన్ చేస్తూ ఉన్నాడు. సో నేను ఇతన్ని రివర్స్ రన్నింగ్ చేయించాలనుకుంటున్నాను. సో మనకి ఇక్కడ రొటేట్ ఫ్రీజ్ పక్కన రివర్స్ అనే ఆప్షన్ ఉందండి. దాని మీద క్లిక్ చేస్తే ఇది రివర్స్ అండి. అర్థమైందండి? రివర్స్ అనేది మనము ఇది రన్నింగే కాదు, ఏదైనా సరే ఏదైనా రివర్స్ చేయాలి అనుకున్నప్పుడు ఈ రివర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రివర్స్. సపోజ్ నేను ఇంకో వీడియో క్లిక్ చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్ది
వాటర్ అనేది ఇలా పోస్తుంది కదా, ఇలా వాటర్ ఫాల్స్ లో వాటర్ అనేది ఇలా కిందికి వస్తుంది. దాని మీద క్లిక్ మీరు ఏదైతే రివర్స్ చేయాలనుకుంటున్నారో కంపల్సరీ దాని మీద సెలెక్ట్ అనేది చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుంటే మాత్రం అది మాత్రమే రివర్స్ కానీ స్పీడ్ పెరగటం కానీ తగ్గటం కానీ మాత్రం జరుగుతుంది. ఇంకో దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది కావట్లేదని మాత్రం అనుకోవద్దు. నేను అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ చెప్పడం నాది బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఏదైతే రివర్స్ చేయాలనుకున్నా, ఏదైతే స్పీడ్ పెంచాలనుకున్నా, ఏదైతే స్పీడ్ తగ్గించాలనుకున్నా కూడా దాని మీద సెలెక్ట్ చేయండి. సో నేను ఈ వాటర్ ఫాల్ ని నేను స్పీడ్ రివర్స్ చేయాలి అనుకుంటున్నాను. రివర్స్ సో అది 100% డన్ అవుతుంది. ప్లే చేస్తున్నాను. వాటర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను. సో వద్దు అనుకుంటున్నాం, మళ్ళీ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ వాటర్ కిందకి వచ్చేస్తుంది. వద్దు అనుకుంటే సేమ్ అండి, కావాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకొని రివర్స్ అంటేనేమో అది రివర్స్ వస్తుంది. లేదు అనుకుంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని దాని రివర్స్ మీద క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఇతను మనకి రివర్స్ వద్దు అనుకున్నాము. సో ఇతన్ని మనం స్పీడ్గా పరిగెత్తించాలి అనుకున్నాం. స్పీడ్ స్పీడ్గా పరిగెత్తాలి. అసలు నార్మల్గా అయితే మనము 1 మీద పెట్టి చూద్దాం. ఈయన నార్మల్గా ఎలా ఉన్నాడు పరిగెత్తడం, నార్మల్గా పరిగెడుతున్నాడు. నేను ఇతన్ని స్పీడ్గా పరిగెత్తించాను. ఇలా పరిగెత్తాడు స్పీడ్గా. నెక్స్ట్ నేను స్లోగా అనుకున్నాను. చూడండి ఎంత స్లోగా పరిగెత్తి. ఈ స్పీడ్ స్లో అనేది మీరు వీడియో ఎడిటింగ్ చేసే దాని మీద బట్టి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ ఒక కుకింగ్ వీడియో చేస్తున్నామండి. కుకింగ్ వీడియో చేసేటప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా ఫస్ట్ ఏం చేస్తాం, ఒక ఉప్మా చేస్తున్నాం అనుకోండి. ఉప్మా వేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి, కడాయి పెట్టాలి, ఆయిల్ వేయాలి అంటాం. వేసాక ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మరి అక్కడ ఉన్న వ్యూవర్స్ వెయిట్ చేస్తారా? చెయ్యరు. కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు చూపించాలి. సో అక్కడి వరకు మనము స్పీడ్ అనేది పెంచేస్తాము, కలుపుతూ ఉంటాము. మామూలుగా తర్వాత కలిపాక ఉప్మా రెడీ అయిందనో లేకపోతే ఏం వేస్తున్నాము తర్వాత ఇలాంటివన్నీ వీడియో ఎక్కడ ఎడిటింగ్ కావాలి, ఎక్కడ స్లో కావాలి, ఎక్కడ స్పీడ్ కావాలి, ఎక్కడ రివర్స్ అనేది మన చేసే దాని మీద. అంటే ఓన్లీ ఉప్మా అనేది కాదు, నేను కుకింగ్ అనే కాదు, మనం ఏ వీడియో ఎడిటింగ్ చేసినా కూడా ఎక్కడ స్లో కావాలి, ఎక్కడ స్పీడ్ అనేది మనకైతే ఒక థాట్ అనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇది స్లో అంటే అది స్పీడ్, రివర్స్ అనేది. స్లో, స్పీడ్, రివర్స్ అర్థమైతే ఓకే అని పెట్టండి థర్డ్ బాక్స్ లో. ఇంకా చాలా ఉందండి మనం నేర్చుకునేది. లేదు అని అంటే ఇంతవరకు ఆపేద్దాం. ఇంకోటి మెయిన్ ట్రాన్సిషన్ ఉందండి, అది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ అని. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు చాట్ బాక్స్ లో. ఓకే, ఇది నార్మల్గా నేను స్పీడ్ అనేది నార్మల్గా పెట్టేస్తున్నా. సో మెయిన్ ఇంకా చాలా ఉన్నాయి. ట్రాన్సిషన్ అండి, ఈ ట్రాన్సిషన్ ఎలా చేయాలంటే ఇది ఒక క్లిప్పింగ్ అండి, ఇది ఒక క్లిప్పింగ్. అక్కడ ఆ పర్సన్ రన్నింగ్ చేయటము ఒక క్లిప్పింగ్, వాటర్ ఫాల్ అనేది సెకండ్ క్లిప్పింగ్. దీని మధ్యలో ట్రాన్సిషన్ అనేది జరగాలి. సో ఇక్కడ మనకు ఒక సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ కనిపిస్తుందండి అందరికి వైట్ కలర్ లో. ఓకే అని పెట్టండి, జస్ట్ క్యాన్ పెట్టినా సరిపోతుందండి. యా, థ్యాంక్ యూ. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి చాలా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎన్ని విధాలుగా ట్రాన్సిషన్ చేయాలనుకుంటే అన్ని విధాలు. ఇందులో ఒక చిక్ వస్తుందండి, ఏంటంటే అందులో పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ అనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది చూద్దాం ఈ ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది. నార్మల్గా జస్ట్ ఇలా అయిపోయింది. సో వేరే చూద్దాం.
పేజీ చూడండి, పేజీ ఇలా. ఇది ట్రాన్సిషన్ అండి. ఫోటోకి మధ్యలో ఇచ్చుకోవచ్చు, వీడియోకి మధ్యలో ఇచ్చుకోవచ్చు. మీకు కావాల్సిన మీ క్రియేటివిటీ, మీ ఐడియాస్ని బట్టి కూడా మీరు ఇది ఇచ్చుకోవచ్చు. ఈ ట్రాన్సిషన్ ఏం లేదండి, జస్ట్ ఇది ఫోటో మధ్యలో ఉంటుంది. నేను ఫొటోస్ తీసుకొని ఒకసారి చూపిస్తాను. ఫోటో మళ్ళీ కొన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవడం తెలుసు కదండి, కొంచెం స్పీడ్గా వెళ్ళాను. ఫొటోస్ ఏం లేదండి, మన గ్యాలరీకి వెళ్ళి ఫొటోస్ పిక్ చేసుకోవటమే, తర్వాత కింద డన్ అంటే సరిపోతుంది. సో ఇదండి. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ ట్రాన్సిషన్ ఫోటోకి. మరి మీకు ఇక్కడ డ్యూరేషన్ అనేది తగ్గించుకోవచ్చండి. సపోజ్ ఈ ఫోటో ఉంది, ఇది 5 సెకండ్స్ ఉందండి. మీకు ఒకసారి చూడండి, 5 సెకండ్స్ ఉంది ఇక్కడ. సో దీన్ని నేను డ్యూరేషన్ నాకు ఇంత అవసరం లేదు, నేను తగ్గించుకోవచ్చు. వీడియో అయినా సరే తగ్గించుకోవచ్చు. ఏం లేదండి, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇది ఉంది కదా, ఈ పాయింట్ మీద జస్ట్ ఇలా అని మనం ఇలా లెఫ్ట్కి 2.5 పెట్టాను. కనిపిస్తుందా అండి? కనిపిస్తే ఓకే అని పెట్టాను. నేను 5 సెకండ్స్ ఉన్న వీడియోని, ఫోటోని, డ్యూరేషన్ని 2.5కి తీసుకొచ్చేసాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇలా. సో మీరు డ్యూరేషన్ అనేది తగ్గించుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు. ఇవి చూడండి, నేను 16 కూడా పెట్టాను, ఒక ఫోటోని 16 సెకండ్స్. సో అంత అవసరం లేదు, అంటే నేను చెప్తున్నాను డ్యూరేషన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. జస్ట్ నేను దీన్ని ఓన్లీ టూ సెకండ్స్ ఎనఫ్ అండి నాకు. నేను 2 సెకండ్స్కి ఎనఫ్ చేస్తాను. ఇవి ఇట్లనే 2 సెకండ్స్కి ఇలా చేసుకోవచ్చు. ఇలా టైంను మనం డిక్రీజ్ డ్యూరేషన్ అనే పీరియడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఆల్రెడీ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సో మళ్ళీ ఏమన్నా ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ఇది వరకే వస్తాయా అంటే లేదండి, మళ్ళీ మనం ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలని అంటే ఇక్కడ మీకు చూడండి ప్లస్ సింబల్ కనిపిస్తుంది, రెడ్ కలర్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ మీరు క్లిక్ చేస్తే మళ్ళీ కావాలనుకుంటే మీరు ఫొటోస్ కావాలన్నా వీడియోస్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకు లాస్ట్కి కావాలన్నా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కావాలంటే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ తీసుకునే కాదు, మళ్ళీ మధ్యలో ఫొటోస్ కావాలన్నా కూడా మనము ఇక్కడ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే పిక్ చేసుకోవచ్చు. ఫొటోస్తో పాటు వీడియో ఎడిటింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇందులో ఓన్లీ ఫొటోసే చేయాలి, ఆ వీడియో చేయకూడదు అనే రూల్ ఏం లేదు. ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రాన్సిషన్, మీకు చూడండి ఇక్కడ ఎన్ని సింబల్స్ కనిపిస్తున్నాయో, ఈ ట్రాన్సిషన్ మీద ఇలా ఏది కావాలంటే అది. నేను అన్ని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నానండి. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ సింబల్ ఇది ఉంది కదండి, ఇది కూడా అండి స్పీడ్ కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. చూడండి ఒకసారి, ఇది స్లో అంటే స్లోగా, స్పీడ్ అంటే స్పీడ్. ఇలాంటి ట్రాన్సిషన్ ఇస్తేనే వీడియో కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుందండి. సో నేను దాదాపు అన్నిటికీ ఇచ్చేసాను, ఒకసారి ప్లే చేస్తాను చూడండి.
ఓకే, అర్థమైందండి ట్రాన్సిషన్ అనేది ఎలా తీసుకోవాలనేది. అర్థమైతే ఎస్ అని పెట్టండి చాట్ బాక్స్. నో మ్యామ్ ఎవరో పెట్టారు. ఏం లేదు మ్యామ్, జస్ట్ మీరు ఏదన్నా ఫొటోస్ కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, సపోజ్ నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫోటోకి మధ్యలో ఈ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద జస్ట్ క్లిక్ చేయండి అంతే, మీరు చేయాల్సింది వేరే ఏం లేదు. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇందులో పెయిడ్ వర్షన్ ఫ్రీ వర్షన్ అనేది ఉంటుంది, దాన్ని ఒక్కటి మాత్రం చూసుకోండి. సో ఈ పై ఉన్నాయి దాదాపు ఫ్రీ వర్షనే ఉంటుంది. ఇవి ఇందులో మీరు ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను, రైట్ సింబల్ ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి ప్లే చేస్తుంటే ఇలా వచ్చేసి నో అని ఎవరైతే పెట్టారో వాళ్ళకండి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీకు ట్రాన్స్లేషన్ అనేది అర్థమైపోయింది. వీడియోకైనా సేమ్ ఇంతే అండి, ఆడియో మన ఫొటోస్కైనా సేమ్ ఇంతే. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో ఉందండి, ఈ ఫోటో మీద మనము స్టిక్కర్స్ ఏమైనా పెట్టాలి. సపోజ్ ఇప్పుడు మన ఐసిఐ లోగో ఉంది, ఆ లోగో నేను పెట్టాలి అనుకుంటున్నా. సో ఇక్కడ ఐసిఐ సింబల్ ఉంది చూడండి, స్టిక్కర్ అని ఉంది కదా, ఈ స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా స్టిక్కర్ అని ఉంది చూడండి, స్టిక్కర్. ఈ స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే ఇవి ఉన్నాయండి మనకి. ఇవి ఏవైనా మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇక్కడ చూడండి ఎమోజీస్ కూడా ఉంటాయండి. ఇగో ఇక్కడ ఎమోజీస్ ఉన్నాయి, జిప్పులు ఉన్నాయి. ఇలా మీరు ఇవన్నీ ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమైపోద్ది. నేను ఇది అన్ని చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మెయిన్ సబ్జెక్ట్ మిస్ అవుతాం. సో నేను ఇక్కడ గ్యాలరీ సింబల్ కనిపిస్తుంది చూడండి, సెకండ్ వన్ వచ్చేసి దాని మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ఆల్రెడీ ఐసిఐ లోగో ఉంది, నేను సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను. ఓకే అన్నాక ఇక్కడికి వచ్చేసింది. ఈ లోగోని మనం లెఫ్ట్ లోనా రైట్ లోనా ఎక్కడ పెట్టాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఈ సింబల్ ఉంది కదండి, ఈ సింబల్ మీద మనం సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వద్దు అనుకుంటే డిలీట్ ఆప్షన్ అనమాట. ఆల్ పెయిడ్ వర్షన్ లో చూపిస్తున్నారు. ఎస్ సార్, నాది ఆల్రెడీ పెయిడ్ వర్షన్ కాబట్టి నాకు అక్కడ పెయిడ్ ఏంటి అనేది కనిపించట్లేదు. బట్ వస్తుంది సార్, అన్ని పెయిడ్ ఉండవు, అన్ని మాత్రం పెయిడ్ అనేవి ఉండవు. ఓన్లీ ట్రాన్సిషన్ దగ్గర మాత్రం పెయిడ్ వర్షన్ అనేది కనిపిస్తుంది. స్టిక్కర్స్ మాత్రం ఇవన్నీ ఫ్రీ వర్షన్. సో ఈ సైజ్ ఇలా చేసి ఇక్కడ పెట్టేస్తున్నాం, తర్వాత డన్ అలా వచ్చేస్తుంది పైన. సో మనకి అది ఈ స్టిక్కర్ అనేది మొత్తం కావాలి అని అనుకుంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇక్కడ క్లిక్ చేసి వీడియో ఎండ్ కావాలన్నా క్లిప్ ఎండ్ కావాలన్నా వీడియో ఎండ్ అన్నాను, వీడియో ఎండ్ మొత్తం వచ్చేసింది. ఒకసారి చూడండి, ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మరి స్టిక్కర్ అనేది ఇలా తీసుకున్నాము. నెక్స్ట్ వీడియో మీద ఆ వీడియో కానీ లేకపోతే ఫోటో మీద ఫోటో రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ పిప్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి, పిఐపి అని ఉంటుంది చూడండి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఏదన్నా ఒక ఫోటో, సపోజ్ ఈ ఫోటో క్లిక్ చేసుకున్నాను. సో ఈ ఫోటోను కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదు అంటే మళ్ళీ పిప్లోకి వెళ్ళి వీడియో కూడా పెట్టుకోవచ్చు. ఒక వీడియో వస్తుంటే ఇంకో వీడియో పెట్టుకోవచ్చు. సపోజ్ వాటర్ ఫాల్ సైజ్ తగ్గించుకోవచ్చు. సో ప్లే చేస్తా చూడండి, కనిపిస్తుందా అండి? దీన్ని ఇప్పుడు ఇక్కడ వరకే వచ్చింది. దీన్ని ఏం చేయాలంటే మనము డూప్లికేట్ చేసుకోవచ్చండి, దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే డూప్లికేట్ అన్న పట్టుకొని మొత్తం మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇక్కడ మళ్ళీ లేదు, మళ్ళీ సేమ్ దీని మీద డూప్లికేట్ మొత్తం వచ్చేసి
ఓకే సార్, ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు ఫోటో మీద ఆ వీడియో కానీ ఫోటో కానీ రావాలి. స్టిక్కర్ అంటే ఆల్రెడీ చూపించాను. సో ఈ ఫోటో మీద ఇంకో ఫోటో కానీ, లేకపోతే ఇప్పుడు న్యూస్ రీడింగ్ చేస్తూ ఉంటామండి. మనకి లెఫ్ట్ సైడ్ లో ఆ పిక్చర్స్, దానికి సంబంధించిన పిక్చర్స్ కానీ లేకపోతే వీడియో కానీ వస్తూ ఉంటది. ఇక్కడ ఒక న్యూస్ రీడింగ్ చేస్తుంటే లెఫ్ట్ సైడ్ లోనో రైట్ సైడ్ లోనో వస్తూ ఉంటుంది. సో అలా మనం చేయాలి అంటే ఓన్లీ న్యూస్ రీడింగే కాదు, మనం ఏదైనా చెప్పేటప్పుడు, మనం ఏదైనా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ, ఎవరైనా వీడియో చెప్పేటప్పుడు, సపోజ్ ఒక చారిత్రాత్మక ప్లేస్ గురించి చెప్పేటప్పుడు మనం ఇక్కడ సపోజ్ ద్వారక గురించి చెప్తున్నాము, చెప్పేటప్పుడు ఏమవుతుంది, ద్వారక ఫొటోస్ అనేది మనకు అక్కడ విజిబుల్ అవుతాం స్క్రీన్ మీద. సో అలా అన్నమాట. దానికోసం ఏంటంటే పిప్ అని ఉంటుంది ఆప్షన్, చూడండి పిప్. ఈ పిప్ మీద క్లిక్ చేస్తే మీరు ఫోటోని పెట్టాలనుకుంటున్నారా, వీడియోని పెట్టాలనుకుంటున్నారా? సో నేను ఫోటో అనుకున్నాను. సో ఈ ఈ ఫోటో ఈ ఫోటోని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? సో ఇది డిలీట్ చేస్తున్నా. ఈ ఫోటో ఇక్కడనా, రైట్ సైడా, లెఫ్ట్ సైడా, మీరు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు? సో తర్వాత ఈ ఫోటో మీకు వీడియో మొత్తం కావాలా అంటే ఇక్కడ క్లిక్ చేస్తే వీడియో ఎండ్ అని ఉంటుంది. వీడియో ఎండ్ అంటే వీడియో ఎండ్ మొత్తం వస్తుంది. వీడియో ఎండ్ మొత్తం వస్తుంది ఫోటో అని. వీడియో కావాలన్నా వీడియో పెట్టుకోవచ్చు. ఇగో చూడండి, ఇక్కడ ఆల్రెడీ వీడియో వస్తుంది పైన. ఇది పిప్ అనే ఆప్షన్ మీద వస్తుందండి. నెక్స్ట్ డన్. ఇప్పటి వరకు మీరు ట్రాన్సిషన్ నేర్చుకున్నారు, పిప్ నేర్చుకున్నారు, స్టిక్కర్ నేర్చుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ నేర్చుకుందామండి. ఎఫెక్ట్స్కి వెళ్తే ఇక్కడ చూడండి, మీకు స్లో జూమ్, జంప్ జూమ్, ఇలా మీ కింద చాలా ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇందులో కూడా కొన్ని పెయిడ్ కొన్ని ఫ్రీ ఉంటాయండి. పెయిడ్ మీరు క్లిక్ చేస్తే రావండి, ఫ్రీ మాత్రం కంపల్సరీ వస్తాయి. కానీ అన్ని పెయిడ్ ఉన్నాయి అయితే లేవండి, కంపల్సరీ మీరు ట్రై చేయండి, ఆటోమేటిక్గా మీకు అందులో ఫ్రీ కూడా వస్తాయి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇది విన్నాను, ఎఫెక్ట్ లో అండి, ఇదన్నీ ఎఫెక్ట్ లో ఉంటాయి. సో ఇది ఒక ఫాగ్ లాగా వస్తుంది చూడండి. స్నో వీడియో ఎండ్ మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తా. ఇది ఎఫెక్ట్స్ లో ఉంటుందండి. ఎఫెక్ట్స్ లో ఉంటుంది గ్లిచ్, వైబ్రేట్, షేక్, ఫేడ్, బీట్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో సెలబ్రేట్ లో కూడా కొన్ని ఏమవుతున్నాయంటే, మనం కొన్ని తీసుకున్నా, ఇప్పుడు ఇది కలర్స్ ఉంది కదండి, ఈ కలర్స్ ఏంటంటే మనకు అది కంపల్సరీ మనకి అది పెయిడ్ వర్షన్ లో మాత్రమే ఉంటుందండి. ఇది ఇప్పుడు నేను ఇచ్చిన మీకు ఈ ఫాగ్ అనేది మామూలుగా ఫ్రీ వర్షన్ లో వచ్చేస్తుంది. ఈ స్నో కానీ మీకు ఫ్రీ వర్షన్ లో వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫైర్ కానీ లేదంటే ఇది ఉంది కదా, ఇవన్నీ మీకు పెయిడ్ వర్షన్ లోనే వస్తాయి అనుకుంటాను. ఈ బబుల్స్ కానీ ఇవన్నీ. సో స్నో సెలెక్ట్ చేసుకోండి, డన్ అనండి. వీడియో మొత్తం కావాలంటే వీడియో మొత్తం, లేదు ఓన్లీ క్లిప్పింగ్ వరకు. ఎస్ సార్, అదే సార్ వస్తున్నాయి, నేను అదే చెప్తున్నాను. ఫ్రీలో మీకు వీడియో మొత్తం కావాలనుకుంటే ఏం లేదండి, చెప్పాను కదా ఆల్రెడీ, వీడియో ఎండ్, క్లిప్ ఎండ్, అంతే సింపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎఫెక్ట్ నేర్చుకున్నారు కదా, మీరు ఏదైనా సరే ఏ ఎఫెక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆ ఫోటోని బట్టి వీడియోని బట్టి. ఇదంతా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. నేను ప్రతి ఒక్కటి చూపించుకుంటూ వెళ్తే మనకు టైం టేకింగ్ అవుతుంది, బ్లర్ కూడా వస్తుంది. ఇవి ఎఫెక్ట్స్ అండి. ఏ ఎఫెక్ట్ అనేది ఇది మాత్రం మళ్ళీ ఫ్రీ వర్షన్ లో కొన్నే వస్తాయి, ఇది కూడా వస్తాయి ఇందులో. ఇగో చూడండి, మీకు ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఇవి కొన్ని డౌన్లోడ్ అవుతాయి. అది ఏది ఫ్రీగా అయితే కొన్ని డౌన్లోడ్ అవుతాయి, కొన్ని అవ్వవు.
ఇలా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఎఫెక్ట్ లో నేను అన్ని డిలీట్ చేసేస్తున్నాను. నో ఒకటి ఉంచేసి ఎఫెక్ట్స్ అవి. ఇక ఫిల్టర్ అంటే నార్మల్ గా మీరు ఫిల్టర్స్ చేసుకోవచ్చు అండి. బ్లాక్ అండ్ వైట్ ఇలా ఫిల్టర్స్ మీకు నచ్చినట్టుగా ఫిల్టర్స్ అనేవి చేసుకోవచ్చు. ఇలా ఫిల్టర్ అనేది ఇలా ఫిల్టర్స్ అన్నమాట. ఓకే అండి, ఇప్పటి వరకు ఫొటోస్, ట్రాన్సిషన్స్, స్టిక్కర్, పిప్ అవన్నీ చూసారు కదా. సో మీకు ఇప్పుడు చెప్పబోయేది మెయిన్ ఏంటంటే వీడియో మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి వీడియోని ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు ఒక న్యూస్ రీడింగ్ చేయాలి అనుకుంటున్నారు. సో వీడియోకి వెళ్తున్నాను. గ్రీన్ స్క్రీన్ అనేది కంపల్సరీ ఉండాలండి మీ వెనకాల. గ్రీన్ కలర్ స్క్రీన్ అనేది అంటే ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ గ్రీన్ స్క్రీన్ ఎక్కడ తెచ్చుకోవాలి అని మీరు అనుకోవద్దు. గ్రీన్ కలర్ సంబంధించిన ఏదైనా క్లాత్ అండి, ఆ, ఆ, మీ ఇంట్లో గ్రీన్ కలర్ సంబంధించిన ఏదైనా క్లాత్ అనేది ఉంటే దాని వెనకాల గోడకి అనేది పేస్ట్ చేసి అక్కడ మీరు వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. అట్లా అంతేగాని మళ్ళీ దీనికోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. గ్రీన్ కలర్ సంబంధించింది ఏదైనా ఉంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను న్యూస్ రీడింగ్ తీసుకుంటున్నాను. ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఇది క్యాన్వాస్కి వెళ్తున్నానండి. నాకు ఇది యూట్యూబ్ లైవ్ యూట్యూబ్ సైజ్ లో కావాలి. సో ఇలా కనిపిస్తుందండి మీకు ఇక్కడ గ్లోబ్ రొటేట్ అవుతూ ఉంది. సో నేను ఇక్కడ న్యూస్ రీడింగ్ అనేది చేయాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ పిప్ అనే ఆప్షన్ ఉంది, ఎందుకంటే ఈ వీడియో మీద నాకు ఇంకో వీడియో కావాలి. సో ఈ పిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నేను ఒక లేడీని తీసుకొచ్చి ఈ లేడీకి మరి గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది, నాకు ఓన్లీ ఆ లేడీ మాత్రమే కావాలి అన్నప్పుడు మీరు ఇక్కడ మీరు చూస్తే కట్అవుట్ అండి, ఇది రాసుకోండి. మీరు గ్రీన్ స్క్రీన్ లో ఉన్న ఒక పర్సన్ ని ఆ వెనకాల ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేయాలి. అది ఎలా చేయాలంటే కట్అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. కట్అవుట్ ఇక్కడ నేను మీకు ఆల్రెడీ సర్కిల్స్ చేశాను. ఆ కట్అవుట్ మీద క్లిక్ చేస్తే క్రోమా అని కనిపిస్తుందండి. కట్అవుట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి క్రోమా. ఈ క్రోమా ఈ రెండు పాయింట్స్ రాసుకోండి. కట్అవుట్ మీద క్లిక్ చేస్తే క్రోమా అని వచ్చేసింది. క్రోమా మీద క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ బ్రష్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇక్కడ బ్రష్ కనిపిస్తుందా అండి? కనిపిస్తే ఎస్ అని పెట్టండి. మీకు ఆల్రెడీ బ్రష్ కనిపిస్తుంది. యా, థ్యాంక్ యూ. సో ఆ బ్రష్ మీద మీరు ఫింగర్ పెట్టి జస్ట్ ఇలా మూవ్ చేయండి. చూడండి గ్రీన్ స్క్రీన్ అనేది మాయమైపోయింది. కొంచెము ఆమె చుట్టూ లైట్ గా గ్రీన్ షేడ్ అనేది కనిపిస్తుంది. ఇది నేను జూమ్ అవ్వట్లేదు, కాకపోతే మీరు చేసేటప్పుడు మీకు కనిపిస్తుంది ఆ వీడియో అనేది చేసేటప్పుడు కనిపిస్తుంది. కింద స్ట్రెంగ్త్ అనేది ఉంది చూసారా, స్ట్రెంగ్త్ అని ఉంది కదా, అది 20% ఉంది. దాన్ని మీరు జస్ట్ రైట్ సైడ్ కి మూవ్ చేయండి, మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయ్యో మొత్తం అయింది. యా, సో ఇప్పుడు ఆమె చుట్టూ ఉన్న గ్రీన్ లైన్ కూడా మనకు కనిపించట్లేదు. ఇప్పుడు డన్ అనండి. అన్నాక ఆమెను ఎక్కడ ఏ పొజిషన్ లో ఉంచాలి అనుకుంటున్నారు? సో ఇప్పుడు ప్లే చేస్తా చూడండి. अररिया जिले के भरगामा प्रखंड के वीरनगर विशरिया में कल रात में शॉर्ट सर्किट से आगजनी की घटना में एक ही परिवार के 3 मासूम। ఇప్పుడు డన్ అన్నాను. ఇక్కడ టెక్స్ట్ ఇస్తాను. ఏమని ఇస్తాను? ఇంపాక్ట్ న్యూస్ ఛానల్.
ఇంపాక్ట్ న్యూస్ ఛానల్. సో ఇంపాక్ట్ లోగో పెట్టాలి అనుకుంటున్నా. స్టిక్కర్కి వెళ్తున్నాను. స్టిక్కర్, గ్యాలరీ, స్టిక్కర్, డన్. వీడియో ఎండ్. अररिया जिले के भरगामा प्रखंड के वीरनगर ఇప్పుడు మళ్ళీ నేను న్యూస్ వచ్చే మ్యూజిక్ ఉంటుంది కదండి, TV9 కానీ TV5 కానీ, అందులో మ్యూజిక్ వెరైటీగా సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, ఈటీవీ న్యూస్ కానీ. సో నేను అదే మ్యూజిక్ కావాలి అనుకుంటున్నా. అప్పుడు ఏంటంటే అది మన దగ్గర ఉండాలండి, గ్యాలరీలో ఉండాలి. సో ఆడియో, మ్యూజిక్, మై మ్యూజిక్. ఇక్కడ నేను ఆల్రెడీ నా దగ్గర వరల్డ్ న్యూస్ ఇంట్రో బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. యూజ్. ఇప్పుడు నేను ఈ న్యూస్ ని సౌండ్ జస్ట్ చిన్నగా రావాలి, ఎందుకంటే మళ్ళీ నాకు ఆవిడ వాయిస్ వినపడాలి కాబట్టి నేను దీన్ని ఏం చేస్తున్నా, ఎడిట్కి వెళ్ళి సౌండ్ అనేది కొంచెం చిన్నగా ఇస్తుంది. भरगामा प्रखंड के वीरनगर विशरिया में कल रात्रि शॉर्ट सर्किट से आगजनी की घटना में एक ही परिवार के 3 मासूम बच्चों दर्दनाक मौत हो गई। డన్. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. అర్థమైందా అండి గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలనేది? అర్థమైతే ఎస్ అని పెట్టండి, లేదంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. నో మ్యామ్, పద్మశ్రీ గారు. ఓకే అండి, నేను మళ్ళొక్కసారి చూపిస్తాను. సరే అండి, ఇప్పటి వరకు మనము ప్రతిదీ చేస్తున్నాము, వెనక్కి వస్తున్నాం, చేస్తున్నాం, వెనక్కి వస్తున్నాం. కానీ దీన్ని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఈ వీడియోని అనేది ఇప్పుడు చూపిస్తాను, ఒకసారి చూడండి. పద్మశ్రీ మేము నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, కాకపోతే వీడియోని మనం సేవ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. ప్రతి వీడియో ఎంతకు వస్తున్నా డ్రాప్లో పెడుతున్నాము. అలా కాకుండా వీడియోని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మనకు రైట్ సైడ్లో పైన ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఒక్క నిమిషం అండి, మీరు ఏంటంటే ఇన్షార్ట్ అనేది మీకు ఆల్రెడీ నేను పెయిడ్ వర్షన్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ ఇన్షార్ట్ అనేది వాటర్ మార్క్ అనేది కనిపించట్లేదు. మీ అందరికి కనిపిస్తూ ఉంటుంది ఇన్షార్ట్ అనేది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇన్షార్ట్ మీద పైన టీ పైన చిన్న క్రాస్ సింబల్ కనిపిస్తుందండి. ఎవరైనా కనిపిస్తే ఎస్ అని పెట్టండి ప్లీజ్. ఇన్షార్ట్ మీద పైన చిన్న క్రాస్ సింబల్ టీ మీదనో ఎక్కడో ఉంటుంది సంథింగ్ క్రాస్ సింబల్ కనిపిస్తే ఎస్ అని పెట్టండి. ఎస్, థ్యాంక్ యూ జాన్ బాబు సార్. ఆ క్రాస్ సింబల్ మీద జస్ట్ టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఒక ఏంటంటే సారీ అడ్వర్టైజ్మెంట్, ఒక యాడ్ వస్తుంది. యాడ్ అనేది వస్తుంది. యాడ్ అనేది మీరు చూడండి. యాడ్ చూసాక ఆటోమేటిక్గా మీకు ఆ వాటర్ మార్క్ అనేది పోతుంది. ఇది ఒక టిప్ అండి. మీకు ఆ వాటర్ మార్క్ అనేది పోవాలి అంటే ఆ ఇన్షాట్ మీద కనిపించే క్రాస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక యాడ్ వస్తుంది. యాడ్ ఎంతసేపు వస్తుంది అంతసేపు చూడండి. యాడ్ అయిపోయినాక మీకు వాటర్ మార్క్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. అదండి. నెక్స్ట్ ఇక్కడ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేయకముందే చేయాలండి. ఇది ఎక్స్పోర్ట్ చేశాక మీకు ఆ వీడియో మళ్ళీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వీడియోని ఎప్పుడైనా డౌన్లోడ్ సేవ్ చేయకముందుకే మీరు అది ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేయాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది 1080 ఉంటుంది. సో 720, 2K, 4K అని ఉంటుంది. సో ఇక్కడ 1080 ఎనఫ్ అండి. ఎక్స్పోర్ట్ అనండి. ఎక్స్పోర్ట్ అంటే ఆటోమేటిక్గా మీకు గ్యాలరీకి వచ్చేస్తుంది, వీడియో కన్వర్ట్ అయిపోతుంది. కొంచెం టైం పడుతుంది అంతే. వీడియో మీరు తీసుకునే దాన్ని బట్టి, వీడియో లెంత్ని బట్టి అలా మీకు అనేది టైం వస్తుంది. అర్థమైందండి? వీడియో డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో ఎక్స్పోర్ట్కి వెళ్ళాలి. 1080 మీద క్లిక్ చేస్తే మీ 720 అని 1080 అనేది సేవ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు గ్యాలరీకి వచ్చేస్తుంది. ఫైల్స్లో కానీ గ్యాలరీలో కానీ వచ్చేస్తుంది. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి షేర్ చేయకండి. మీరు ఎప్పుడు వీడియో షేర్ చేయాలనుకున్నా కూడా మీరు గ్యాలరీకి వెళ్ళి షేర్ చేస్తే బెటర్ అండి.
ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ అదర్ అని ఉంది, వాట్సాప్ అని ఉంది, అలా కాకుండా డైరెక్ట్ అక్కడ నుంచి షేర్ చేసుకోవడం బెటర్. సో నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. నెక్స్ట్ మేడం పద్మశ్రీ మేడం ఒకసారి చూడండి, నేను ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అనేది నేను తీసుకున్నాను. సో ఇది పిక్ చేసుకున్నాను, ఇది కనిపిస్తుంది కదా. ఎస్, ఇప్పుడు పిప్ అనే ఆప్షన్ ఉంది కదా మేడం, పిప్ మీద క్లిక్ చేసి, సో నేను వేరే లేడీని తీసుకుంటున్నాను. సో ఇలా పిక్ చేసి, ఇది ఇక్కడ ఉన్నప్పుడు మనకి కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది మేడం. ఆ మేడానికి ఒకదానికి కదా, అందరికండి. కట్అవుట్ మీద క్లిక్ చేస్తే క్రోమా అని ఉంటుంది. క్రోమా మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా బ్రష్ అనేది మనకు అక్కడ పైన విజిబుల్ అవుతుంది. జస్ట్ ఫింగర్ తో ఇలా టచ్ చేస్తే సరిపోతుంది. సో అక్కడక్కడ గ్రీన్ అనేది మనకు కనిపిస్తుంది, అది కనిపించకుండా కింద స్ట్రెంత్ మనం జస్ట్ ఇలా మూవ్ చేస్తే ఆ గ్రీన్ కూడా మొత్తం పోతుంది. సో ఎంతవరకు కావాలో అంతవరకు చేయండి, మొత్తం చేస్తే ఆమె కూడా కనిపించకుండా పోతుంది. సో అలా కాకుండా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు చేయండి, తర్వాత కింద డన్ అనండి. ఎస్, ఇప్పుడు ఆమెను ఎక్కడ సెట్ చేయాలనుకుంటున్నారు? సో ఇక్కడ కిందన, లెఫ్టా, ఎక్కడ అనేది మీరు ఆమెను పర్ఫెక్ట్ గా, అది మనం వీడియో ఎడిటింగ్ చేసినట్టు కాకుండా న్యాచురల్ గా ఉండేటట్టు చూడండి. సో ఇక్కడ ఇంకొంచెం పెద్దగా రావాలి అని అన్నప్పుడు ఇలా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టేసి మళ్ళీ డన్ అన్నాను. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి. Welcome to Wednesday World. YouTube green screen. New project. నా వాయిస్ లోగా ఉందా Thanks for సురేంద్ర watching సార్? Wednesday World. మ్యామ్ వినిపిస్తుంది మ్యామ్, బాగానే మీ వాయిస్. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి. Welcome to Wednesday World. YouTube. అర్థమైందండి, ఇది మనము గ్రీన్ స్క్రీన్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది. సో నెక్స్ట్ మీకు వచ్చే అసైన్మెంట్ అదే అండి, దీనికి సంబంధించింది. కాబట్టి ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏదన్నా స్పీడ్ అయిందా లేదంటే ఏమనిపించింది అనేది ఇప్పుడు మనము క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో తీసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతసేపు నన్ను భరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్ యూ చెప్పే ముందుకే డౌట్స్ అనేది వెల్లువెత్తుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. స్క్రీన్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మమత అంటే మా అమ్మ 2 times ఉంది, అలాగే మీ నేచర్ కూడా అలాగే ఉంది. మా అంటే తల్లి. అలాగే ఒకటి అసైన్మెంట్ ఇస్తారు. ఈ రోజు నుండి ఈ రోజు వరకు మేడం వచ్చారంటే భయపడేవారు, రేపటి నుండి ఎంతో ప్రేమగా మీకు చూస్తారు, ఎందుకంటే ఇంత బాగా వీడియోస్ అన్ని చూపించారు కాబట్టి. మనకు ఈ ఈ రోజు మీ యొక్క రెండో టాలెంట్ కూడా మన 168 బ్యాచ్ కి చూపించారు. అలాగే మన ఇన్షాట్ ఎలా నేర్చుకోవాలి అనేది, ఫ్రీ వర్షన్ గురించి, పెయిడ్ వర్షన్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. చాలా చెప్పే ముందు ఎంతో స్లోగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. క్యాన్వా ఇన్స్టా గురించి, మనకు యూట్యూబ్ రేషియో గురించి చెప్పారు. ఏ సైజ్ లో చెప్పాలి అనేది గురించి క్యాన్వాలో ఉంటుంది అని గురించి చెప్పారు. సెర్చ్ బార్ గురించి చెప్పారు మేడం. మనం ఒక వీడియో ఉంటే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే మనమే చేసుకోవచ్చు, బర్త్డేస్ కానీ ఏదైనా ఫెస్టివల్ అయినా ఏదైనా మనం చేసుకోవచ్చు. ఇలాంటి మనకు చూపించారు. ఈ రోజు నుండి మన 168 బ్యాచ్ వాళ్ళు మన ఫోన్లోనే చేసుకుంటారు. మై మ్యూజిక్ ఎలా చేయాలి అనేది, ఎక్స్ట్రా సౌండ్ గురించి చెప్పారు. అలాగే ఆడియో నేర్పించారు, వీడియోస్ ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నేర్పించారు. మరియు ఊరి బోనాలను కూడా చూపించారు, అందులో ఎలా చేయాలి అనేది, మన వాయిస్ ని ఎలా వాడాలో వీడియోలో చాలా బాగా చూపించారు మేడం. అంటే ఎంత స్లోగా చెప్పారంటే ప్రతి ఒక్కరు ఈ 1 hour లో నేర్చుకునే విధంగా మీరు చూపించారు. ఒక మనిషిని, ఒక వీడియోని రివర్స్ ఎలా చేయాలి దాని గురించి చెప్పారు మేడం. ఫోటోకి ఫోటో ట్రాన్స్లేషన్ గురించి చెప్పారు. స్టిక్కర్స్ ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి చాలా బాగా చెప్పారు మేడం. ఎఫెక్ట్ నేర్పించారు, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి నేర్పించారు మేడం. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని కూడా మెగా ఇంపాక్ట్ లో గంపా సార్ చాలా చాలా పొగిడారు, వీడియోస్ చాలా బాగా చేస్తారు అని.
3 days ఉంటే 3 days కంటిన్యూ మిమ్మల్ని 2-3 times అయినా కంటిన్యూ పొగిడారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మమతా మేడం, విత్ యువర్ పర్మిషన్ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం మేడం. తప్పకుండా తీసుకోవాలి సార్, లేదంటే మన వాళ్ళకి నిద్ర పట్టదు ఈరోజు. ఎందుకంటే టెక్నికల్ సెషన్ కాబట్టి అందరికి అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, డౌట్స్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ, తీసుకోండి. ఓకే సార్. సార్ రమేష్, ఓకే సార్, అన్మ్యూట్ చేశాను సార్. రమేష్ అబ్బా గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్. మ్యామ్, ఇందాక మేడం చెప్పినట్టు 2 మాల ఉన్నట్టు మీరు చెప్పిన ప్రోగ్రాము మమత ఉంది, మమకారం ఉంది. అంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా, అంటే సూదితో గుచ్చి చెప్పినట్టుగా చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ అంటే నేను క్వశ్చన్ అడగడానికి ముందు నేను థ్యాంక్స్ చెప్పకపోతే అది కరెక్ట్ కాదు. కృతజ్ఞత లేని వాడిని అవుతాను కాబట్టి నా కృతజ్ఞత చెప్పడం కోసం ఆ విషయం చెప్పాను. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మధ్యలో కొంతమంది క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు, నాకు అలాగే డౌట్ వచ్చేసింది చూసేసరికి. అంటే సహవాస దోషమో ఏంటో అసలు ప్రశాంతంగా అసలు హ్యాపీగా అయిపోయింది. ఎవరు ఎక్కడ నో వాయిస్, మీ వాయిస్ తప్పక చాలా బాగా హ్యాపీగా అనిపించింది మేడం. చల్లగా వీచే గాలిలాగా అలా నడిచిపోయింది క్లాస్. బాగా చెప్పారు మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పింది అయితే బాగా అర్థమైంది, బట్ ప్రాక్టికల్ గా చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి మేడం. చేశాక గ్రూప్ లో పెడతాం మేడం, ఏం డౌట్స్ వస్తాయి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సదా గాజుల గారు సార్. మేడం, ఆ సెషన్ ఈజ్ ఎక్సలెంట్. అంటే మీ చెప్పే విధానం ఏంటంటే చాలా సున్నితంగా, సాఫ్ట్గా, అంటే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా, సింపుల్గా చెప్పారు. అంటే కొందరు ఏంటంటే హడావిడిగా కాకుండా మీరు స్లో మోషన్లో అయినా కూడా మీ చెప్పే విధానం మాకు నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీన్ని బట్టి ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని డౌట్స్ వస్తాయి, మిమ్మల్ని మళ్ళీ అడుగుతుంటాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇద్దరుగా అయినా కానీ, అయినా సార్ నేను ఉత్సుకతను ఆపుకోలేను, ఐ వాంట్ టు సే సంథింగ్, 2 words నేను చెప్పే తీరుతా అని చెప్పేసి మళ్ళీ మనం ముందుకు వచ్చారు. కాబట్టి ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేద్దాం. ఉస్మాన్ బాషా సాబ్ బోలియే, ఆప్కా బాత, మీ మాటలు వినాలని మేము చాలా ఉత్సుకతతో ఉన్నాం. ఎస్ సార్. శుక్రియా. అస్సలం అలైకుం. థ్యాంక్ యూ మేడం. చాలా 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 ఎక్సలెంట్ గా చెప్పారు. చాలా ఓపికగా, చాలా నెమ్మదిగా, నిదానంగా ప్రతిదీ బిట్ టు బిట్ మీరు వీడియోలో రౌండ్ అప్ చేస్తూ, రెడ్ మార్క్ తో రౌండ్ అప్ చేస్తూ, ఇది చెయ్యాలి, ఇలా చేస్తే ఇవి వస్తుంది, ఈ వీడియోస్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసిన వాళ్ళని వీటిని ఇట్లా ప్లే చేయాలి, ఎఫెక్ట్స్ ఇలా ఇవ్వాలి. చాలా బాగా చెప్పారు మేడం. సూపర్ సూపర్ మేడం. ఎందుకంటే మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది నాకైతే. మళ్ళీ హ్యాపీ మేడం, సూపర్. ఎందుకంటే ఇది పదే పదే ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. అది ఖచ్చితంగా చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు, నెమ్మదిగా, నిదానంగా, అర్థమయ్యే రీతిలో. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు మేడం, నిజంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉస్మాన్ బాషా సాబ్. అండ్ రమేష్ అబ్బా గారు కూడా పాపం 2 సార్లు మనకి హ్యాండ్ రైజ్ చేశాడు, మధ్యలో అనుకోని పరిస్థితులల్లా మనం అన్మ్యూట్ చేయలేదు. ఇప్పుడు మాత్రం మనసు విప్పి, మనస్ఫూర్తిగా ఉన్న మాటలన్నీ బయటకు పెట్టండి సార్. వెల్కమ్ సార్. సార్, హ్యాపీ ఈవినింగ్. ఇంతకుముందు మేడం స్క్రీన్ మీదకి వచ్చిందంటే భయం వేసేది, ఎందుకు హోంవర్క్ అయిపోయి మేడం అని అనిపించేది. కానీ ఈరోజు హోంవర్క్ కాదు, హోమ్లీ ఫీలింగ్ కలిగించారు. చాలా అద్భుతంగా చెప్పారు. రెండోసారి చెప్తున్నా, మా అని మమత అనే 2 మాలు ఉన్నట్టుగా మమతను కలిపారు, మమకారం కలిపారు. చాలా అద్భుతంగా, అంటే పూసగుచ్చినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్షుణ్ణంగా, స్పష్టంగా చెప్పారు. అఫ్ కోర్స్ కొంతమంది అడుగుతున్నారు, అది టెక్నాలజీ ప్రాబ్లమ్ ప్లస్ వాళ్ళ నెట్వర్క్ ప్రాబ్లం, కానీ మీరు చెప్పిన దాంట్లో మాత్రం చాలా అద్భుతం మేడం. చాలా అంటే చాలా, 99% కాదు, నా సైడ్ నుంచి అయితే 100% చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత పేషెన్స్ తో, ఇంత ఓపికతో, సహనంతో, అంటే ఒక పిల్లవాడు పాలు తాగను అని అంటే కొంతమంది కొట్టి తాగిపిస్తారు, కానీ మీరు కొట్టి తాగిపించలేదు, ప్రేమతో లాలించి తాగిపించినట్టుగా అంత అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.